ఇప్పుడు 6 పుస్తకాలు ఆవిష్కరణ జరుగుతుంది. ఇందులో ఆరుద్ర గారి పుస్తకం, రవి గారి రాయముని. ఆరుద్ర గారు చనిపోయినప్పటి నుంచి కూడా బొమ్మారెడ్డి గారు అనేక సార్లు రవి గారిని అడగటం నాకు తెలుసు. ఆయన చాలా కాలం తర్వాత రాశారు. అట్లాగే శ్రీశ్రీ మీద, గురజాడ మీద కూడా బయోగ్రఫీలు రాశారు. అది అథారిటీ. అట్లా ఇంకా 2 బయోగ్రఫీస్ రాయమని ఛానల్ నుంచి అడుగుతున్నాం. బహుశా త్వరగా రాస్తారని అనుకుంటున్నాం. అందులో జాషువా ఒకడు, రెండోది చలం గారు. ఇవి ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది రాశారు. గురజాడ మీద కానీ, జాషువా మీద కానీ, అట్లా శ్రీశ్రీ మీద కానీ చాలా మంది రాశారు. కానీ అందరూ అభ్యుదయ సంఘాలు చాలా ప్రముఖులైన కానీ రవి గారు రాస్తే ఇది ప్రామాణికం, అంతకుముందు ఎంతమంది రాసినా అనే అభిప్రాయం ఆంధ్ర రాష్ట్రంలో చాలా మందిలో ఉంది. ఎదురుగా దివికుమార్ గారు లాంటి వాళ్ళు ఉండాలని తెలిసి కూడా మాట్లాడుతున్నాను. ఒక విషయం చెప్తాను. హరిపురుషోత్తమరావు గొప్ప సాహిత్య విమర్శకుడు, ఆంధ్ర రాష్ట్రంలో అందరూ అంగీకరించే సాహిత్య విమర్శకుడు. ఆయన ఆరుద్ర గారి మీద మా కామెంట్స్ చేశాడు. సంక్రాంత సాహిత్యం మీద ప్రైసిక్ కోసం చర్చ జరిగే సందర్భంలో సంక్రాంత సాహిత్యం ఆరుద్ర ఏం చేశాడండి, బైండింగ్ చేశాడు. ఆఫ్టర్ బైండర్ కూడా చేయగలరు. ఆ కామెంట్ చేశాడండి. శ్రీశ్రీ మీద ఆయన చేసిన కామెంట్ ఏంటంటే, శ్రీశ్రీ గారు చచ్చిపోయినప్పుడు ఒక పర్వతం బద్దలైందని అనుకున్నాడంట. ఎందుకు అట్లా అనిపించింది మీకంటే, శ్రీశ్రీ చచ్చిపోతాడని నేను అనుకోలేదు అన్నాడు. హరిపురుషోత్తమరావు గురించి నేను మాట్లాడతాను. మా అందరికి చాలా ఇష్టమైనడు రవి గారు. హరిపురుషోత్తమరావు గారికి ఒక పుస్తకం అంకితం కూడా చేశాడు, ఆయన సాహిత్యం మీద రాసిన వ్యాసం. అందుకనే శ్రీశ్రీ మీద చాలా మంది రాసినా కానీ శ్రీశ్రీ మీద రవి గారి బుక్కే ప్రామాణికం అని చాలా మంది భావిస్తారు, నేను భావిస్తాను. అందుకనే శ్రీశ్రీ మీద, గురజాడ మీద, జాషువా మీద, చలం మీద, ఆరుద్ర మీద ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అత్యంత ప్రముఖులు వీళ్ళ మీద ఆయన బయోగ్రఫీ రాస్తే బాగుంటుందని చాలా మంది కోరుకున్నట్టు నేను కోరుకున్నాను. ఆరుద్ర మీద రాయడానికి ఇన్ని సంవత్సరాలు పెట్టింది. ఆ రెండు కూడా పూర్తి చేయాలని కోరుకున్నా. ఇంకొకటి మిగిలిపోయిన ప్రాజెక్ట్ ఏంటంటే ప్రజాశక్తి చరిత్ర, ప్రజాశక్తి పబ్లిషింగ్ ఆఫ్ చరిత్ర కూడా ఆయన రాయాలని మేము ఆయనకి అసైన్మెంట్ ఇచ్చాము. అది కూడా రాస్తే త్వరగా పబ్లిష్ చేస్తాం. అధ్యక్షుల వారు సభ నిర్వహించాలని కోరుతున్నాం. లక్ష్మయ్య సభ నిర్వహించేశాడు. మిగిలిపోయిన కార్యక్రమం మనం పూర్తి చేద్దాం. ఈరోజు మన దీర్ఘకాలం మనతో ఉద్యమాల్లో కలిసి నడిచి, నడకతో పాటు కళాన్ని కూడా నడిపించి ఉద్యమానికి ప్రేరణగా వ్యవహరిస్తూ వస్తున్న కామ్రేడ్ తెలకపల్లి రవి గారి సాహిత్యం ఆవిష్కరిస్తుంది. ఆయన పుస్తకాలు చాలా గతంలో ఆవిష్కరణ జరిగాయి. కానీ బహుశా ఒకసారి 6 పుస్తకాలు మనం దగ్గర పెట్టి ప్రత్యేకంగా ఆవిష్కరించడానికి కారణం ఏమిటంటే, ఒకటి, నేడు సాహిత్య లోకం జనరల్గా పాఠకులు ఈ పుస్తకాలని, వీటిని చదివి వాటికి స్పందించాలి. గతంలో కన్నా ఇప్పుడు దాని అవసరం ఎక్కువగా ఉంది. భావజాల రంగంలో పోరాటం అది ఒక ప్రధానమైన కర్తవ్యంగా ముందుకొచ్చిన నేపథ్యంలో మనకి ఆయుధాలు కావాలి. కాబట్టి ఒక 6 ఆయుధాలని ఇవాళ మనం విడుదల చేస్తున్నాం. రవి గారి దగ్గర నుంచి ఇంకా రావాల్సిన ఆయుధాల సీరియల్ ఉంది. లక్ష్మయ్య గారు ఆయన చాప్టర్ ఆఫ్ డిమాండ్స్ చెప్పాడు. వేటికి అగ్రి అవుతారో అది రవి గారు చెప్తారు. ఫైనల్ గా అప్పుడు అగ్రిమెంట్ అవుతుంది. దాన్ని అమలు జరపడం కోసం మిగతా వాళ్ళము ఎవరు వంతు పని వాడు చేస్తున్నారు. అది అందుకని ఆ ఉద్యమ అవసరాలని కూడా మనం, ఎందుకంటే రవి గారి మొత్తం సాహిత్య రచన ఉద్యమాల అవసరాలతో పనివేసుకుని ఉన్నది. చాలా మంది సాహిత్యం రచన చేసిన వాళ్ళు దానికోసం, సాహిత్యం కోసం రచించినటువంటి రచనలు ఎక్కువ. కానీ రవి గారిది ఉద్యమం కోసం రాయడం అనేటువంటిది ప్రత్యేకం. ఆయనకి ఎన్ని ప్రక్రియలు తెలుసు, ఎన్నింటిలో అందివేసిన చెయ్యి, ఇలాంటివన్నీ మిగతా వాళ్ళందరూ చెప్తారు. మన వాళ్ళ గురించి మనం ఎక్కువ చెప్పుకోకూడదు. కానీ ఒక ప్రత్యేక లక్షణం ఏమిటి అంటే, ఆయన ప్రొడక్షన్, ఆయన సాహిత్య సృష్టి అంతా కూడా
ఎప్పుడు ఉద్యమానికి ఏది అవసరమో దాన్ని ఎప్పుడు సృష్టించడం అనేది. మొత్తం నా ఉద్దేశం ప్రజాకవుల్లో ఉండాల్సిన మిగతా లక్షణాలన్నింటికంటే ఉండాల్సిన మొట్టమొదటి లక్షణం అది. అటువంటి ఒక చైతన్యగిన ప్రజాకవి మన ఉద్యమాలతో ఇన్నేళ్లు దశాబ్దాలుగా పనివేసుకుని ఉండడమే మనకు ఒక గర్వకారణమైనటువంటి విషయం. ఈ సందర్భంగా 6 పుస్తకాలని ఆవిష్కరించడానికి 6 మనం ముఖ్యంగా పెద్దలు రామచంద్రమూర్తి గారు, వారు ఆయన ఆరోగ్యం సహకరించకపోయినా ప్రత్యేకంగా రవి గారి మీద అభిమానంతో, మనందరి మీద అభిమానంతో ఆయన రావడానికి అంగీకరించి వచ్చారు. వారికి ధన్యవాదాలు. మిగతా వాళ్ళలో గోడ నారాయణరావు గారు, ఆయన బాల్యం నుంచి మన ఉద్యమంతో పనివేసుకున్నటువంటి వ్యక్తి, వారు కూడా మనం అడగగానే అంగీకరించారు. ఇక తులసీదాస్ గారు, మోహన్ గారు, సత్యాజీ వాళ్ళు మన ఉద్యమంలో అంతర్భాగం. అలాగే జగన్ని వేదిక మీదకి పిలిచినట్లేదు. జగన్ పేరు ఇందులో ఎప్పుడు మర్చిపోతుంటా, ఇప్పుడు కూడా మర్చిపోయాను. ప్రజానాట్య మండలి అంటే వీళ్ళందరూ ఈ పుస్తకాల ఆవిష్కర్తలుగా వీరందరూ ఉంటారు. ఈ పుస్తకాన్ని ఆవిష్కరించే వాళ్ళే ఆ పుస్తకం మీద తర్వాత కొంచెం మాట్లాడతారు. ఇటొచ్చి ఇందులో ఒక మినహాయింపు ఏంటంటే ప్రజాగానం మీద మాత్రం జగన్ గారు, ఆయన ఆ గానంతో అనుభవించి పలవరించిన వాడు కాబట్టి ఆయన కూడా మాట్లాడతారు. అది అందుకని ఇప్పుడు ఒక్కొక్క పుస్తకాన్ని ఒక్కొక్కడు ఆవిష్కరిస్తారు. రామచంద్రమూర్తి గారిది ఆశయ పదం పుస్తకాన్ని ముందు ఆవిష్కరించాల్సిందిగా నేను కోరుతాను. కూర్చోండి, మీ పుస్తకాలు పట్టుకున్నాం. ఇప్పుడు ప్రజాగానం కామ్రేడ్ తులసీదాస్ గారు ఆవిష్కరిస్తారు. అలాగా ఇప్పుడు అభద్ర మరికొన్ని కథలు. ఇది ఆనందాచారి గారు, వారు నవ తెలంగాణ పబ్లిషింగ్ హౌస్ ఎడిటర్గా రవి గారికి దీర్ఘకాలం సాహిత్య ప్రయాణంలో సహచరుడిగా పనిచేశారు. ఇప్పుడు పనిచేస్తున్నారు. తెలంగాణ సాహిత్య ఉద్యమం. మోహన్ గారు, మోహన్ గారు సజీవం కవిత్వం. సాహితీ స్రవంతి రాష్ట్ర అధ్యక్షులు, కవి, రచయిత, సాహితీ స్రవంతి నాయకులు మోహన్ గారు. శక్తులు వచ్చి తప్పులే కాదు. చూడండి, ఇది
నారాయణరావు గారు ముందు ఇలా వచ్చి నారాయణరావు గారు మీరే ప్రేరణ మీదే సాధన వ్యక్తిత్వ వికాసం మీద రవి గారు రాసినటువంటి పుస్తకం. ఆరుద్ర మీద రవి గారు రాసింది నేనెప్పుడు కమ్యూనిజానికే సొంతం. అది సత్యాజీ గారు సాహితీ ప్రస్థానం గారు ఎడిటర్ ఆయన ఆవిష్కరిస్తారు. అసలు సంకల్పం ఇప్పుడు మొత్తం ఆవిష్కరించిన వాళ్ళందరూ రవి గారితో పక్కన నిలబడి ఎవరు ఆవిష్కరించిన పుస్తకం వాళ్ళు పట్టుకుని ఒక ఫోటో తీస్తారు. నేను ఆవిష్కరించాను మీరు ముందు రండి. నారాయణరావు జగన్ గారు మీరు కూడా చూడవచ్చు. ఒకసారి అందరికి గట్టిగా కడతాడు అని చెప్తే ఇప్పుడు మన ముఖ్య అతిథి ఆశయపదం రచన ఆవిష్కర్త శ్రీ రామచంద్రమూర్తి గారు మాట్లాడతారు. మిత్రులకి పెద్దలకి సభలో ఉన్న పెద్దలకి అందరికీ నమస్కారం. లక్ష్మణ్ గారు వచ్చిన ప్రతి ఏంటంటే నేను మాట్లాడుతున్న 2 ఇంకొన్ని ఆయన మాట్లాడేశారు. నేను అసలే నాకు మాట స్పష్టంగా రావట్లేదు. నేను తక్కువ మాట్లాడతాను. అసలు మాట్లాడాలని నేను చెప్పాను. మీరు మాట్లాడబడలేదు, నేను మాట్లాడి ఆశీర్వదించాలన్నాడు ఆయన. శుభాకాంక్షలు నేర్పించాలన్నారు. ఆరోపించుకోడు దాంట్లో ఒకే రోజు ఆవిష్కరించినటువంటి మాట్లాడారు. నేను లక్ష్మణ్ గారు అన్నారు, 8th లో జర్నలిస్టులో రవి గారి లాగా అన్ని రకాల ప్రయోగం చేసిన వ్యక్తులు ఉన్నారంటే ఎవరు చెప్పాను. రవి గారి లాగా క్లాస్ ఉన్నారు, వార్తా క్లాస్ ఉన్నారు, నవల క్లాస్ ఉన్నారు, విమర్శ క్లాస్ ఉన్నారు, కథ క్లాస్ ఉన్నారు, పాట క్లాస్ ఉన్నారు, పద్య క్లాస్ ఉన్నారు, కవిత క్లాస్ ఉన్నారు, సమీక్ష క్లాస్ ఉన్నారు, చరిత్ర క్లాస్ ఉన్నారు. కానీ ఇవన్నీ చేసిన వాడు ఇవన్నీ చేసిన అక్కడ కలం చేసేవాడు. ఇక్కడ నాకు 2 పుస్తకాలు పంపించారు రాత్రి. నేను సాయంత్రం వస్తున్నాను. ఒకటి అభద్ర. అభద్ర అనేది ఒక నవల, కథా సంపుటి. అర్జున్ అంటే భర్త, కృష్ణుడు అంటే తమ్ముడు, అన్న ఉంటే సుభద్రవుతారు. అటువంటి నిన్న కూడా ఇప్పుడు అందరూ అబద్ధాలు. ఎందుకంటే ఇది పురుషాధిక ప్రవృత్తి కాబట్టి
దాంట్లో మొదటి కథ రామ్ రామ్, అది గుజరాత్ జరిగిన రాసింది, వార్తలు అనుకుంటా. అది కూడా గొప్ప కథ. ఒక వ్యక్తి నిద్రపడ్డాడు, ఒక రక్తపాతం జరుగుతున్నట్టు, పోరాటం జరుగుతున్నట్టు, హత్యాకాండ జరుగుతున్నట్టు స్వప్న వస్తుంది, రికవర్ చేస్తాడు. అటువంటిది గుజరాత్లో జరిగింది. గుజరాత్లో జరిగిన పోరాటాల గురించి కథ కట్టినట్టు కథ, చాలా మంచి కథ. కట్టగట్టిన 3 గంటలు చదివాను. బలి నాకు ఇష్టం కదా, అది కూడా వార్తల్లో వచ్చింది. అది వచ్చిన వెంటనే నేను ఎక్కడో తిరుపతిలో అక్కడ ఉన్నాను, తూర్లో. ఫోన్ చేసి చెప్పాను బాగున్నాను. ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ గురించి, మార్క్సిజం గురించి, ఉద్యమాల గురించి అంతా రాస్తారు. కానీ డ్రైవర్ రాసిన పుస్తకం ఏంటంటే దాంట్లో ఒక వాక్యం కూడా తీసేలేవు, కరెక్ట్. ఒక వాక్యం కూడా అనిపించదు మనకి. ఎంతో రాయాలో అంతవరకు రాస్తారు, ఎంతో చెప్పాలో అంతవరకు చెప్తారు. అది గొప్ప విద్య. అది రవి గారు నాకు 1969 తెలుసు. 1979లో నేను బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చాను, విజయవాడ వచ్చాను. హైదరాబాద్ వాళ్ళని కూడా విజయవాడ వచ్చాను. నేను హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ నుంచి విజయవాడ పంపించాను. విజయవాడ నుంచి 10 ఏళ్ళు ఉన్నాను. 5 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్లో, 5 ఏళ్ళు ఉదయంలో. కానీ 10 ఏళ్ళు ప్రజాహితంలోనే ఉన్నాను. ప్రజాహిత అంటే సెకండ్ హౌస్ అనమాట. ఇక్కడ రవి గారు, రెడ్డి గారు, బొమ్మారెడ్డి గారు, హనుమంతరావు గారు, సుందర గారు అందరూ ఆపులే. అందరితో చాలా చదివేవాడిని, చాలా విషయాలు చర్చించేవాడిని. అట్లాగే మా తమ్ముడు, మా నాన్నగారు పోయిన తర్వాత మా ఊళ్ళో వ్యవసాయం చేసుకుంటుంటే దానికి లేకపోతే సుందర గారితో మాట్లాడుతున్నాను. మీ తమ్ముడు ఏం చేస్తున్నాడు? మా సుందర గారు అడిగాడు, ఏదండి ఖాళీగా ఉన్నాడు, ఇంట్లో ఉన్నాడు, వ్యవసాయం చేస్తున్నాడు, బీకాం పాస్ అయ్యాడు. ముందుకు చేయాలంటే ఇక్కడ బొమ్మారెడ్డి గారి వెంటనే చెప్పాడు, వాళ్ళ తమ్ముడు ఇక్కడ తెచ్చుకోండి, దాన్ని ఎత్తుకొని పోతాడు. వాడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చేతిగా పనిచేశాడు. ఇప్పటికి దాన్ని ఎట్టుగా ఉన్నాడు, తెలంగాణ పూర్తికి చీపెట్టిగా పనిచేస్తున్నాడు. అంటే రవి గారి సారథ్యంలో, రవి గారి శిక్షణలో పెరిగిన జర్నలిస్టతనం. అట్లా రవి గారితో అనుబంధం చాలా గడంగా ఉంది. ఆయన ఇప్పుడు నేను ఇందాకంటున్నాను, మీరు నేను పత్రికలు పనిచేయబోతే నేను పత్రికలు రాసేవాడు కాదు. ఎప్పుడు నేను ఎక్కడ పనిచేస్తే ఆయన వ్యాఖ్యలు, ఆయన వ్యాసాలు తప్పనిసరిగా ఉన్నా, మీ వార్తలో ఉన్నా, జ్యోతిలో ఉన్నా, ఆయన అసెంబ్లీలో ఉన్నప్పుడు ఆయన వార్తలు వచ్చేవారు. కాబట్టి రవి గారి పుస్తకం ఆవిష్కరిస్తూ ఉన్నా, రవి గారి దగ్గర సమాచారం ఉత్పన్నమైనా, రవి గారి గురించి గడపాలన్నా నాకు ఇష్టం. అందుకే నాకు ఓపిక లేకుండా కూడా నేను విజయవాడకి వచ్చాను. రవి గారికి నా హృదయంలో ఇంకా చాలా కాలం భాగండి. ఇదే విధంగా ఒక సమాజ సేవ చేస్తూ, సాహిత్య సేవ చేస్తూ ఉండడానికి ఏకాలం ఉండాలని కోరుకుంటూ నమస్కారాలు. రామచంద్రమూర్తి గారు క్లుప్తంగానే మాట్లాడతానని ముందే చెప్పారు. క్లుప్తంగానే మాట్లాడిన దానిలో ఆయన అభిమానం, ఆయన సమగ్రమైన అభిప్రాయాలు అన్నీ వ్యక్తమయ్యాయి. అందరి తరఫున వారికి మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇప్పుడు ప్రజాగానం ఆవిష్కరించిన తులసిదాస్ గారు మాట్లాడారు. సభాధ్యక్షులు ఎంఎస్ అలాగే ఈరోజు ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి పెద్దలు రామచంద్రమూర్తి గారు,
అలాగే ఈ పుస్తకాల కర్త రవి గారు, అదేవిధంగా ఆనందేశ్వర్ గారు, మోహన్ గారు, జగన్ గారు, సత్యాజీ. ఇక్కడ మేము ఉన్నవాళ్ళ కంటే అటువైపు ఉన్నవాళ్ళు కూడా అనేక విషయాల్లో ప్రజ్ఞావంతులు, అలాగే ప్రజా కార్యక్రమాల్లో చురుకైనటువంటి పాత్రలు నిర్వహించిన వాళ్ళు, నిర్వహిస్తున్న వాళ్ళు ఉన్నారు. అందరికీ నమస్కారం. పుస్తకాల ఆవిష్కరణ పెట్టాము. 6 పుస్తకాల్లో ఒక పుస్తకాన్ని మీరు ఆవిష్కరించాలి, తప్పనిసరిగా ఆ రోజుల్లోనే ఉండాలి అని సత్యరంజన్ గారు చెప్పాడు. ఆ రోజు ఏ పుస్తకం ఏ ప్రకటన ఆయన చెప్పు, నేను అలాగే ఇందాక వచ్చినంత వరకు తెలియదు. అయితే ఇప్పుడు నేను ఆవిష్కరించినటువంటి దాని గురించి చెప్పడానికి నా వరకు నాకు ఉపయోగపడింది ఏంటంటే, ఆ పాటలు చాలా పాటలు ఇంతకు ముందు నుంచి పాడుతూ ఉంది. అందరూ, నేను గాయకుడిని కాదు కానీ పాడుతున్నటువంటి పాటలు, అది అమరవీరుల మీద కానీ, మహాసభలు అవి జరిగినప్పుడు అమరవీరుల పాట పాడుతుంటారు, అరగంట పాట పాడుతుంటారు. అలాగే ఇంకా నేను పాటలు, అలాగే పాడడానికి అంత బాగా అనిపించకపోయినా ట్యూన్ అది అందులో సారాంశం రీత్యా ప్రజాశక్తి మీద రాసినటువంటి పాట అన్ని అంశాలని కలగలిపి రాసినటువంటి పాట ఇలాంటివన్నీ ఉన్నాయి. అది ఆ మేరకి సర్కార్ ఏదైతే చెప్పాడో పుస్తకాల గురించి వాళ్ళే చెప్తారని ఈ పుస్తకం గురించి నేను చెప్పగలిగినటువంటి అది ముందు పుస్తకం. అలాగే రవి గారు, నేను ఆంధ్ర యూనివర్సిటీలో ఎంతలో పనిచేసినప్పుడు రాష్ట్ర కేంద్రానికి వచ్చిన సందర్భంలో కలిసి అప్పటి నుంచి 1979 నుంచి పరిచయం. అప్పటికే నేను ప్రజాశక్తి విలేకరుగా కూడా పనిచేసేవాడు. పార్టీ కార్యకర్తగా ఉంటూనే ప్రజాశక్తికి వార్తలు అవి రాసేవాడు. నా మొట్టమొదటి వ్యాసం ప్రచురించింది రవి గారు. అది నేను వ్యాసంగా రాయలేదు, వార్త రాశాను. మా జిల్లాలో ఉద్యమం ఉవ్వెత్తున సాగి, అంటే మా శ్రీకాకుళం ఉవ్వెత్తున సాగి తీవ్రమైనటువంటి ఎదురుదెబ్బలు తిన్న తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ పునరుద్ధరణ, మళ్ళీ దాని పునర్నిర్మాణ కృషిలో నేను భాగస్వామి అయినాను. ఆ క్రమంలోనే పార్టీ ఆఫీస్ కట్టుకున్నాం. అంతకుముందు ఆఫీసు అవి ఏమీ లేవు. ఆ ఆఫీస్ ప్రారంభోత్సవానికి కాబట్టి ఎల్పి గంగాధరరావు గారు వచ్చారు. ఆ సభలో ఆయన మాట్లాడాడు, ఇది చిగురించిన మోడు శ్రీకాకుళం ఉద్యమం అని చెప్పారు. ఆయన చాలా బాధపడుతూనే మాట్లాడారు. ఎంతో మందిని కోల్పోయాను, ఒక గొప్ప ఉద్యమం పోయింది, తిరిగి దాన్ని పునరుద్ధరణ కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పారు. ఆ చెప్పిన దాన్ని నేను వార్త రాస్తే అప్పుడు పోస్టులను పంపించేవాళ్ళం. ఇది చాలా పాత పడిపోయింది, ఈ పద్ధతుల్లో కాదని ఆయన మార్చి ఇలాగా రాసి పంపించారు. ఆ తర్వాత అది నా ఫస్ట్ అంటే వార్తలు రాయడం అయితే వారపత్రిక ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నప్పుడే రాసాడు 79 నుంచి. ఇది రవి గారు. తర్వాత ఆయన ఎడిటర్గా ఉన్నప్పుడు నేను డిప్యూటీ ఎడిటర్గా ప్రజాశక్తికి పనిచేశాను. ఆ సమయంలో కూడా చాలా విషయాలు ఆయన దగ్గర నేర్చుకున్నాను. ఇప్పుడు ఇందాక రామచంద్రమూర్తి గారు చెప్పినట్టు ఇన్ని ప్రక్రియలు, అది సాహితీ ప్రక్రియ కావచ్చు, రాజకీయ ప్రక్రియ కావచ్చు, రచనా వ్యాసంగం కావచ్చు, ఉపన్యాసం కావచ్చు, ఇట్లాంటి వాటన్నిటిలోనూ చేసినటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి సామర్థ్యం ఆయనకి ఉంది.
కవిగా, విమర్శకుడుగా, విశ్లేషకుడుగా అనేకమైనటువంటివి ఇవి మేమందరం రకరకాలుగా చేస్తున్నాం. కానీ ఏ ఒక్కరూ ఇన్ని పనులు చేసినటువంటి వాళ్ళు లేని పరిస్థితి ఉంది. ఆయనకు ఉన్నటువంటి ఆ ప్రత్యేక లక్షణాన్ని ఇంకా ఎక్కువగా అభివృద్ధి చేసి అది ఉద్యమానికి ఎప్పుడు ఆయన ఉద్యమానికే ఆ రోజు అవసరానికి అవసరం అనేటువంటి సాహిత్యాన్ని కానీ లేకపోతే జర్నలిజంలో కానీ, ఉదాహరణకి అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చిన వెంటనే ప్రజాశక్తి ఒక ప్రత్యేక సంచికని తీసుకొచ్చింది. ఆ సంచికని తీసుకొచ్చిన దాంట్లో దానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి పనిని చేయడంలో ఆయన కీలకమైనటువంటి పాత్ర. అలాగా ఉద్యమానికి లేకపోతే సమాజానికి ఏ సమయంలో ఏవి అవసరం అవుతాయి, వాటిని ఎలా అందించాలన్నటువంటి దాంట్లో కూడా ఆ యాప్ట్నెస్ అది కనిపిస్తుంది. అది ఆ రకంగా ప్రజాశక్తి సంపద్వంతం కావడానికి రవి గారి కృషి ఎంతో ఉంది. ఆ కృషి రాబోతున్న రోజుల్లో కూడా మరింత పెంచాలని, ఇంకా గొప్పగా ప్రజాశక్తిని తీర్చిదిద్దడానికి ఆయన తోడ్పాటును అందించాలని కోరుతూ సెలవు మిత్రులు. ఈ వేదిక మీద ఉన్న ఆవిష్కర్తలు అందరూ కూడా రవి గారితో దీర్ఘకాలం అనుబంధం ఉన్నవాళ్లే. అలాగే ముందున్న వాళ్ళు కూడా ఎక్కువ మంది ఆ రకమైన అనుబంధం ఉన్నవాళ్ళే. ఇది ఒక రకమైన ఆత్మీయ సమావేశంగా చెప్పుకోవాలి. ఇప్పుడు ఆనందాచారి గారు అభద్ర మరికొన్ని ఇతర కథలు ఆవిష్కరించిన ఆయన వారు మాట్లాడారు. అక్కడి నుంచి మాట్లాడచ్చు. సభాధ్యక్షులు, వేదిక మీద ఉన్న పెద్దలు, రవి గారు, వేదిక ముందున్న పెద్దలు, సాహితీ ప్రియులు అందరికీ నమస్కారం. శర్మ గారు చెప్పినట్టు రవి గారితో సంబంధము లేకుంటే సాహిత్య సంబంధం ఇవన్నీ కాదు, మాకు ఒక రకంగా మార్గదర్శి. మార్గదర్శి అంటే ఆయన రచనల్లో ఇంకా అంత మేము పుంజుకోలేదనుకోండి, అయినా కూడా నిత్య చైతన్యశీలి రవి గారు, చలనశీలి. ఆయన కథలు అన్ని చదివాను, అంతవరకే పరిమితం అవుతాను. రవి గారి గురించి మరోసారి మాట్లాడుకోవచ్చు. ఇంకా ఆయన చాలా పుస్తకాలు రాయాల్సి ఉంది, ఇలాంటి సమీక్షలు చేయాల్సి ఉంది. అభద్ర కవితా సంకలనంలో చరణశీలి అని ఎందుకన్నానంటే ఆ కథలన్నీ కూడా స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్ లానే చైతన్య పూరితంగా ఉంటాయి, కదులుతూ ఉంటాయి. ఏ పాత్ర కూడా నిలబడి కానీ సావధానంగా నడపడు. అది మూవింగ్ కథనం, చలనంలో ఉంటుంది కథ అంతా. తర్వాత నేను చాలా కథల్లో ప్రయాణం ఉంటుంది, బస్సు ఉంటుంది, రైలు ఉంటుంది, ఆటో ఉంటుంది, రోడ్డు ఉంటుంది. చాలా కథల్లో ఇవే ఉన్నాయి. అంటే రవి గారు కూడా నిత్య ప్రయాణం చేస్తారు. సభలకు అక్కడికి వెళ్తారు, ఇక్కడికి వెళ్తారు, ఇంకో సభకు వెళ్తారు, ఇంకో సమీక్షకి వెళ్తారు, పుస్తక ఆవిష్కరణకు వెళ్తారు, రాజకీయ ఉపన్యాసానికి వెళ్తారు, సెమినార్కి వెళ్తారు. ఈ చలనం ఏదైతే ఉందో, సంచారం ఏదైతే ఉందో, ఇది చాలా విజ్ఞానాన్ని మనకు అందిస్తుంది. అట్లా అందుకున్నటువంటి వారు రవి గారు. రామాని కథ గురించి చెప్పారు ఇందాక రామచంద్రమూర్తి గారు. అది గుజరాత్ గాయం సంబంధించినటువంటి కథ. నేను మొత్తం అన్ని కథలు వివరించను, కానీ 10 నిమిషాలు ఇచ్చారు అధ్యక్షుల వారు. కానీ ఇందాక నేను చెప్పినట్టుగా పెద్ద సమస్యను తీసుకొని కథనం చేయటం ఈ కథల్లో లేదు.
కానీ చిన్న చిన్న విషయాలను కూడా ఎట్లా మనం ఆలోచించాలి నిత్య జీవితంలో, ఏ దృక్పథంతో ఈ విషయాలను పట్టించుకోవాలి అనే కథలు చాలా ఉన్నాయి. పెద్ద విషయాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు రామాయణ కథలో మొత్తం దేవుడు రాముడికి ఉన్న మత తత్వానికి ఉన్నటువంటి ఆ భేదాన్ని, ఆ తేడాను చక్కగా చెప్పారు. చిన్న గల్పిక మోడల్లోనే చెప్పారు. పెద్ద కథను ఏం చేయలేదు, అయినా చాలా షార్ప్గా ఉన్న విషయాన్ని స్పష్టపరిచే పాఠకుడిని అందేటువంటి విధంగా చెప్పారు. అభద్ర అనేది ఆ టైటిల్ పేరు పెట్టారు. ఆ కథ నిజంగా కూడా ఆ కథ అద్భుతమైనటువంటి కథ, అందరూ చదవాల్సినటువంటి కథ. ఆయన రవి గారు రచయిత ఒక ఫీమేల్, ఒక మహిళగా మారిపోయి రాసినటువంటి కథ. ఒక మహిళ అంతరంగం ఎలా ఉంటుంది, రోజువారీ జీవితంలో, కుటుంబంలో ఎలా ఆలోచిస్తుంది అని మహిళ మనస్తత్వాన్ని చిత్రీకరించినటువంటి, ప్రతిబింబించినటువంటి కథ. అది కేవలం అంతరంగాన్ని ఆవిష్కరించడమే కాదు, సమకాలీనంగా జరుగుతున్నటువంటి కుటుంబాల్లో మహిళలు ఏ విధమైనటువంటి మర్యాదపూర్వక నైతికతకు లోబడి ఇబ్బందులు పడుతున్నారో ప్రశ్నించినటువంటి కథ. ఎంత వేదనకు, ఒత్తిడికి, ఇబ్బందులకు గురవుతూ కూడా బయటికి ఎలా ఉంటున్నారనే దానికి చాలా అద్భుతమైనటువంటి ఆవిష్కరణగా అభద్ర కథ నిలుస్తుంది. ఇందులో నేను చాలా రాసుకొచ్చాను కానీ కుదరదు, కానీ ఒక్క డైలాగ్ చెప్తాను. అదేంటంటే, దేశంలో న్యాయం కోసం కింద నుంచి సుప్రీంకోర్టు దాకా వెళ్ళొచ్చు, కానీ కుటుంబాలలో భర్తలే సుప్రీంకోర్టు. ఎంత బాగా చెప్పాడు. కథల్లో పాత్రలు ఉంటాయి, సంభాషణలు ఉంటాయి, కొనసాగుతూ ఉంటుంది సాధారణంగా. కానీ మధ్య మధ్యలో రచయిత కలగజేసుకోవటము, తర్వాత రచయిత ఆ సంభాషణల్లో వివరించేటువంటి విషయాలు చాలా విస్తృతమైనవి. ఎందుకంటే అది రవి గారు మాత్రమే చేయగలరు. అంత పరిజ్ఞానం, అంత విస్తృతమైనటువంటి పరిచయం కేవలం ఇదే ఈ సమాజం గురించి, ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని విషయాల ప్రస్తావన ఈ కథలో వస్తుంది. నా కథ రాశారు 6 పిల్లలు. నాజీజం ఎలా ఉంటుందనే దానికి ఆ చిన్న ఉదాహరణగా కథ తీసుకున్నారు. అలాగే చాలా కథల్లో అనేక విషయాలకు సంబంధించిన ప్రస్తావనలు ఉంటాయి. అవి రవి గారి యొక్క ముద్రను కలిగి ఉంటాయి. ఆ రకమైనటువంటి ప్రస్తావనలు రవి గారు మాత్రమే చేయగలరు. కథకులు సాధారణంగా ఒక విషయాన్ని తీసుకొని కథనం చేస్తారు, కానీ కథనం చేయటం, రక్తి కట్టించటం ఇవన్నీ ఒక ఎత్తు. ఒక కథను మరుస్తూనే అనేక విషయాలను చెప్పడం అనేది, అది పాత్రికేయుడిగా, రాజకీయ వ్యాఖ్యాతగా, సమాజాన్ని అధ్యయనం చేసినటువంటి వాడుగా రవి గారు మాత్రమే చేయగలరు. అట్లాంటి కథలు మనకు చాలా. అందులో ఆవిడ మహిళా పాత్ర అంటూ చూడండి. ఒకటి, నేను మిమ్మల్ని వ్యతిరేకించే అంశాలు చెప్పలేదు, చెప్పడం ద్వారా మీరు దూరమవుతారనే భయం. ఒక మహిళ అనుకునేటువంటి విషయాన్ని కూడా చెప్పారు. ఇవే కాకుండా, ఈ అభద్ర కథే కాకుండా
మనిషి అనే ఒక కథ రాశారు. మనిషి అనే కథలో రకరకాల మనుషులు సమాజంలో మనకు కనపడుతుంటారు. ఆ కనపడినటువంటి మనుషుల మనస్తత్వాలు ఒక్కొక్కరివి ఒక్కొక్క విధంగా ఉంటాయనేటువంటి విషయాన్ని ఈ కథలో చెప్తారు. కనకాంబరి అని ఇంకో కథ రాశారు, చిన్న కథ. ఒక శిశువు చిత్రనిద్రలో ప్రాచీన స్మృతులు చేచప్పుడు ఒక తాత్విక జీవన విషయాన్ని చెప్పింది. కనకాంబరాలు తలలో పెట్టుకున్నటువంటి నిండా పెట్టుకున్నటువంటి ఒక అమ్మాయిని గురించి వర్ణిస్తూ అనేక విషయాన్ని విస్తరించారు. ఈ కథ నాకు చాలా భలే అనిపించింది. ఏమీ ఉండదు, కథాంశం పెద్ద సమస్యను తీసుకొని చెప్పిందేమి కాదు. కానీ ఒక అమ్మాయిని తీసుకొని ఆటోలో ప్రయాణం చేస్తున్నటువంటి సన్నివేశాన్ని తీసుకొని అనేక రకాల మనస్తత్వాలను ఆవిష్కరించిన కథగా ఉంటుంది. అట్లాగే ఇందాక రామచంద్రమూర్తి గారు చెప్పారు బల్లి కథ. ఇది కూడా చాలా ఈటి బల్లిని తీసుకున్నారు. నేను కథ చదివేటప్పుడు ఈ బల్లిని తీసుకొని కథ ఎలా నడిపిస్తారనేది అనుకున్నాను, కానీ చాలా అద్భుతంగా ఆ కథను, ఇది నేను కథ మొత్తం వివరించడం అనేది సాధ్యం కాదు కాబట్టి. ఆ తర్వాత రవి గారికి పాటలు రాశారు, రవి స్వతహాగా రాస్తారు, వినటం కూడా చాలా ఆసక్తి ఉన్నటువంటి వారు. గీత్ గాతా మై అనేటువంటి కథలో ఇది కూడా ప్రయాణ సన్నివేశంలో బస్సులో ఈ రకమైనటువంటి పాటలు పెట్టడం, ఆ పాటల మీద వచ్చేటువంటి వ్యాఖ్యానము, ఆ కథను నడిపించడము, ఇది కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. తర్వాత సాక్షి ఆర్టీసీ సమ్మె మీద కథ అల్లారు. భవనం, ఇది కూడా సిటీ బస్సు ప్రయాణం, అందులో ఉంచి ఒక వ్యక్తి మనం చాలా అంటాం, తన గురించి మా గురించి పట్టించుకోవట్లేదని చాలా మంది అంటారు, కానీ తాను పట్టించుకునేది ఏమైనా ఉందా ఈ సమాజంలో అనేది ఒకసారి గుర్తు చేసినటువంటి కథగా ఉంది. అట్లాగే మంచి మామిడి అని, ఇది దృశ్యం చాలా అద్భుతంగా ఉంటుంది. ఏమి ఇందులో కథలో ఏం నడుస్తుందో అర్థం కాదు, కానీ చివరికి వచ్చేసరికి ఒక అనుభూతికి సంబంధించినటువంటి దృశ్య చిత్రణ ఈ కథలో ఉంటుంది. మామిడి పండు, తల్లి తినటం కోసం మామిడి పండు తీసుకురావడంలో కొడుకు పడ్డటువంటి ఆవేదన, తల్లి చనిపోయిన తర్వాత అతను పొందిన తృప్తి, అందులో ఆ తర్వాత జరిగినటువంటి సన్నివేశం ఈ చిన్న కథలో ఉంటుంది. చాలా అద్భుతంగా దృశ్యాన్ని చిత్రీకరిస్తారు. ఆకలి ఏడ్చిందనేది కరువు కథ. 2 కరువు కథలు ఉన్నాయండి. హరహర మహాదేవ, ఇలా నేను అన్నీ చెప్పను, కానీ అన్ని కథల్లో కూడా ఏముందని చెప్తూ కేతు విశ్వనాథరెడ్డి గారు ఒక మాట అన్నారు. తడియారని కన్నులు ఉన్నాయి, ఒడియారని గొంతులున్నాయి, బాధల పాటల పల్లువలున్నాయి, మంటలున్నాయి అన్నారు. కాబట్టి రవి గారి కథలు అన్నిట్లో కూడా దృశ్య చిత్రణ అద్భుతంగా ఉంటుంది. కథ చెప్పటం, పాత్రలను పరిచయం చేయటం ఉండదు, పాత్రల మాటల ద్వారానే ఆ దృశ్యం మనకు ఆవిష్కరణ జరుగుతుంది. అట్లాంటి కథలు నేను 1-2 చదివాను, కానీ ఇన్ని కథలు రాశారని నాకు తెలియదు. చాలా మంచి కథలు రాశారు రవి గారికి. తర్వాత ఈ అచ్చు వేసినటువంటి ప్రజాశక్తి బుక్హౌజ్ వారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ముగిస్తుంది. ఆనందాచారి గారికి ధన్యవాదాలు. ఇప్పుడు రామచంద్రమూర్తి గారు ఆయన ముందే చెప్పారు, సభ చివరి వరకు ఉండడం నాకు ఆరోగ్యరీత్యా సాధ్యం కాదని. ఇప్పుడు ఆయన వెళ్లే ముందు రవి గారు 2 నిమిషాలు మాట్లాడతామని అడిగారు. మిత్రులారా,
మిగతా వాళ్ళందరూ కూడా మాట్లాడాక ఉచిత రీతిన సమాధానం చెప్పడం ఉంటుంది కదా. ఉచిత రీతిన మూర్తి గారికి ప్రత్యేకించి వారు వెళ్తున్నారు కాబట్టి మీ సమక్షంలో వారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను. ఆయనకి ఆరోగ్య సమస్య కంటే కొంచెం ఆయనకు గొంతుకు సంబంధించిన మామూలుగానే తక్కువ మాట్లాడతారు, మాలాగా ఎక్కువ మాట్లాడరు. ఆయన ఆరుద్ర మెప్పు పెట్టాం కదా, ఆరుద్రను ఒకసారి అడిగారు ఎవరు, అక్కడ పరిశోధనల మీద సెమినార్ జరుగుతుంది కదా మీరు వెళ్ళలేదు అంటే, వారందరూ పరిశోధనల మీద బాగా మాట్లాడగలిగిన వాళ్ళు, నేను మాట్లాడకుండా పరిశోధన చేసుకుంటూ పోతాను అన్నాడు ఆరుద్ర. సో ఆ తరహాకు చెందిన మనిషి. కాకపోతే ఇప్పుడున్న సంపాదకుడు ఏబికే ప్రసాద్ గారి కంటే కూడా బహుశా ఎక్కువ పత్రికలకు సంపాదకత్వం వహించినటువంటి వ్యక్తి, ఒక విధంగా తీర్చిదిద్దిన వ్యక్తి. సంపాదక బృందాలను తయారు చేయడంలో సమర్థులైనటువంటి సహాయకులకు అండగా నిలబడి తీర్చిదిద్దడంలో మూర్తి గారికి ఉన్నటువంటి ప్రత్యేకతను మొత్తం మీడియా అంతా కూడా గుర్తించినటువంటి విషయం. అది ఒకందుకు సంతోషం. ఆయన బాగా గుర్తు చేసుకున్నారు. 79లో ఆయన ఇంకా బెంగళూరు నుంచి రాకముందే బొమ్మారెడ్డి గారు ఏకేఆర్పి కోటేశ్వరరావు చాలా ఉత్సాహంగా ఆయన తరఫున మేమే సంతకం పెట్టి ప్రెస్ క్లబ్ సెక్రటరీ చేయడానికి 79లో జరిగినటువంటి ఒక ప్రక్రియ. పెద్దవాళ్ళు వాళ్ళ తర్వాత నా విషయంలో కూడా అలాగే చేశాను. నేను కర్నూలులో ఉంటే కోశాధికారికి ఏదో నా తరఫున సంతకం పెట్టారు, నేను వచ్చి కోసి వెళ్ళలేదనుకోండి. మూర్తి గారు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అచంచలంగా ఉద్యమానికి తోడుగా నాయకుల మీద ఉద్యమం మీద ఎంతో పక్కనే నా యోధుడి బలిదానం నాకు ఒక ఆజ్ఞాపత్రం అని ఆయన ఎవరో రాసినట్టుగా ఆయన దీనికి చేదోడు వాదనగా నిలబడ్డారు. నిజంగానే మేము ఎంహెచ్ ట్రస్ట్ దానికి సంబంధించిన అవార్డు మళ్ళీ తొందరలో జరుగుతుంది. అందులో మొదటి అవార్డు అందుకే మూర్తి గారికి ఇవ్వటం, అదే నేను చెప్తున్నాను. అదే సీతారాం యేచూరి గారు కూడా వచ్చారు, ఇచ్చామంటే అంత అనుబంధం వారితో ఉంది. నాకు సంబంధించిన ప్రత్యేకంగా చెప్పదలుచుకుంది ఏమంటే, ఒక కమ్యూనిస్టు సంపాదకుడు కమ్యూనిస్టేతర పత్రికల్లో కాలం రాయటం అన్నది నాతోనే మూర్తి గారి ద్వారానే అది సాధ్యమైంది. ఈ విషయం రికార్డు కావాలి కాబట్టి చెప్తున్నాను. గమనం అన్నది నన్ను పాఠకులకు చాలా దగ్గర చేసింది. అది ఒక పార్టీ కాదు, చాలా సంక్లిష్టమైన కాలం. రాజశేఖర రెడ్డి మరణం కానివ్వండి, తెలంగాణ ఉద్యమం కానివ్వండి, వీటన్నిటి మధ్యలో ఒక అక్షరం కూడా మార్చకుండా నేను రాసినవన్నీ కూడా అందులో ప్రచురించడం అనేది అలా జరుగుతూ వచ్చిన తర్వాత శ్రీనివాస్ కూడా వాటిని కొనసాగించారు. నేను శ్రీనివాస్ మధ్యలో కూడా రామచంద్రమూర్తి గారు దాన్ని చాలా చక్కగా దాన్ని కొనసాగించారు. అఫ్ కోర్స్ ఆర్కే కూడా ఉన్నారు అనుకోండి ఆయన అక్కడ. కాబట్టి మూర్తి గారికి గమనంలో నన్ను గమనం అని ఇందాక ఆయన అన్నట్టుగా నన్ను గమనంలో పెట్టడంలో మూర్తి గారి పాత్ర చాలా పెద్దది అని నేను చెప్తున్నాను. ఇదే విజయవాడకు నేను వచ్చి రాగానే ఫోన్ వచ్చింది, బల్లి కథ చాలా బాగుంది. నాకు చాలా అది కొంచెం టిపికల్ కథ, భయం బల్లిలో ఉందా నీలో ఉందా అనేది, జూఫోబియా అంటారు కదా. సో అది ఆయన చదివి ఎక్కడో చదివి ఫోన్ చేశారనమాట. చాలా ఉత్సాహం కలిగింది. చాలా సందర్భాల్లో మేము జరిపిన సాహిత్యోద్యమాలు కానీ, అలాగే సాహిత్యశాలలు ఇటువంటివి పెట్టినప్పుడు కానీ కేవలం సహృదయంతో మంచి పని చేసే వాళ్ళను, ప్రగతిశీలతను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మాత్రమే ఆయన ఈ పనులు చేశారు. అంతకుమించి వేరే ఏమీ లేదు. ఒక అనెక్డోట్ చెప్తాను. నేను పట్టమట్లో ఉన్నప్పుడు బండి వేసుకొని వెళ్తుండేవాడిని. నా బండి పంచర్ అయింది. తరచూ రోజు 2 రోజుల కోసం పంచర్ అవుతుండేది. అది ఆ పంచర్ అయినప్పుడంతా అధికార హోటల్ దగ్గర పంచర్ వేసేవాడిని. సో ఆ పంచర్ వేయిస్తూ వాడు పంచర్ వేసే వరకు ఖాళీగా ఉంటుంది. కానీ నేను ఉదయం ఆఫీస్లోకి వెళ్ళాను. ఉదయం ఆఫీస్లో గజ్జల మల్లారెడ్డి గారు మూర్తి గారిని ఖాళీగా కూర్చోబెట్టాడు. అప్పుడు మల్లారెడ్డి గారు సరిగ్గా చేయగా మూర్తి గారు తిరగేస్తుంటే ఏంటంటే అదే వార్తా రచన ఆ పుస్తకం. అప్పుడు చూస్తే ఇవన్నీ రాసాము, దీన్ని ఏదైనా చేయాలని ఉందంటే మేము వేస్తామని తీసుకొని వచ్చి దానికి వార్తా రచన అని అది ఒక పాఠ్య పుస్తకం లాగా కొన్ని జనరేషన్స్ ఆఫ్ జర్నలిస్టులు అయ్యారు. ఆ తర్వాత మళ్ళీ హైదరాబాద్ వెళ్ళాక కూడా వారు ఇండియాలో ఉన్నటువంటి వార్తల నెట్వర్క్, ఇండియా రూరల్ న్యూస్ నెట్వర్క్ ఇన్ ఇండియా అదే కదండి అన్నది, దాని తెలుగులో ఇంగ్లీష్లో కూడా వేసాం. అలాగే వార్తా వ్యాఖ్యాన ఆయన రాసిన వాటిని కూడా మళ్ళీ మనం ప్రజాశక్తి బుక్ హౌస్ తరఫున వేసాం. మళ్ళీ అన్ని సందర్భాల్లో కూడా అంటే ఖచ్చితంగా సాహిత్య శ్రేవంతి కార్యక్రమాలు విస్తరించడానికి ఆ రోజుల్లో మీడియా ద్వారా మూర్తి గారు ఇంకా ఇతర మిత్రుల తర్వాత కూడా ఇచ్చిన సహకారం గుడిపాటి శ్రీనివాస్, అందులో ముఖ్యంగా మూర్తి గారు, వారికి నేను ప్రత్యేకించి ధన్యవాదాలు చెప్తూ ఈరోజు కూడా అందుకోసమే
ఇప్పుడు మనకు ఉపన్యాసాలు ఇవ్వడం అలవాటైపోయాక వేరే వాళ్ళని పిలిచి మీరు ఉపన్యాసం ఉండదు కదా. కానీ మూర్తి గారు ఉండటం మంచిదని, తప్పకుండా ఉండాలని భావించటం, వారు కూడా ఓపిక చేసుకొని రావటం, వారికి నేను మీ అందరి తరఫున కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ రోజున ఉన్న మీడియా రంగంలో ఇటువంటి వ్యక్తులను, ఇటువంటి శక్తులను మనం మరింత విస్తృతపరచుకోవాలి అన్న అంశం కూడా మనకు మూర్తి గారు మూర్తిభవించడం అంటారు కదా. సో మూర్తిభవించిన మూర్తి గారికి మీ అందరి తరఫున నేను నా తరఫున ధన్యవాదాలు చెప్తున్నాను. ధన్యవాదాలు. మరొకసారి రామచంద్రమూర్తి గారికి మనందరం ధన్యవాదాలతో వీడ్కోలు చెప్తూ, ఇప్పుడు మీరే ప్రేరణ, మీదే సాధన, విలువలతో వినూత్న వికాసం, ఈ పుస్తకం నియోలిబరల్ కాలంలో మన ఆలోచన ఎలా ఉంటుంది అనేది తెలియజేసే మన విలువలకు సంబంధించిన పుస్తకం. ఆవిష్కర్త గౌడ నారాయణరావు గారు దీని మీద మాట్లాడుతున్నారు. అందరికీ నమస్కారం. ఈ మధ్య కాలంలో వ్యక్తిత్వాన్ని వికసింపజేయడానికి పర్సనాలిటీ డెవలప్మెంట్ అనే మాట వాడుతున్నారు. కాకపోతే నేను ఉద్దేశపడింది అది క్యారెక్టర్ డెవలప్మెంట్ అని చెప్పి నేను భావిస్తున్నాను. మనం కొన్ని పదాలు జాగ్రత్తగా ఆచితూచి వాడుతుంటే చాలా బాగుంటుందని అనిపిస్తుంది. అలా ఆచితూచి వాడే వాళ్ళలో తెలకపల్లి రవి గారు ఒకరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ సమాజంలో ఉన్న పరిస్థితుల వల్ల సమాజంలో కొంతమంది ముఖ్యులు వాళ్ళ భావజాలాల ద్వారా ప్రభావితం చేసే విధానంలో సమాజం వల్ల వ్యక్తులు మారుతారా, వ్యక్తుల వల్ల సమాజం మారుతుందా, ఈ వ్యక్తుల వల్ల సమాజం మంచి వైపు వికాసం పొందుతుందా, లేకపోతే ఉల్టా అవుతుందా అని అంటే మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే సందర్భానుసారం జరుగుతుంది. కొన్నిసార్లు వ్యక్తులు సమాజాన్ని ప్రభావితం చేస్తే, మరికొన్నిసార్లు సమాజం వ్యక్తులను ప్రభావితం చేస్తుంది. ఈ రెండు సందర్భాలకు సంబంధించి చాలా చక్కటి సమన్వయం ఈ పుస్తకంలో ఉంది అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. వాస్తవానికి 2013లో ప్రజాశక్తి స్నేహ అనే ఒక దీంట్లో ఈయన ఒక ధారావాహికంగా ఇవన్నీ రాయడం జరిగింది. నేను విశ్లేషకుడుగానా విమర్శకుడుగానా అంటే రెండు పాత్రలు నేను పోషిస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. నాకేమనిపించిందంటే ఇది చదివిన తర్వాత ఇంకా ఇవన్నీ ఇటువంటి రాసి ఈ ప్రచురణలో కానీ కనీసం తర్వాత మళ్ళీ ప్రచురణలో కానీ అప్డేటెడ్గా అంటే ఈ రోజు వరకు 2013తో ఆగిపోకుండా 2025, 2026 దాకా కూడా ఇటువంటి చక్కటి వ్యాసాలను, చక్కటి సూచనల్ని మా అందరికీ అందించాలి తెలకపల్లి రవి గారు అని చెప్పి నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఇక ఇది నేను చదవటం అనేది నాకు చాలా ఉపయోగపడింది. నా క్యారెక్టర్ బిల్డింగ్ కానీ ఈ రోజున వాడుతున్న పదం పర్సనాలిటీ డెవలప్మెంట్కి కానీ బాగా ఉపయోగపడిందని చెప్పి నేను ఈ రోజు మీ అందరికీ తెలియజేయడానికి సంతోషపడుతున్నాను. దీంట్లో ఒకరు అనటం జరిగింది ఏంటంటే
ఈ ఇతర రాజకీయ పార్టీల వాళ్ళు కానీ ఇతర పార్టీల నాయకులు కానీ ఎవరైనా కానీ వాళ్ళు మాట్లాడేటప్పుడు ఈ దేశంలో ఉన్న వ్యవస్థ మూలంగా ఈ ప్రస్తుతం ఉన్న విధానాల మూలంగా పేదలు ఇబ్బంది పడుతున్నారు అని అంటారు. కేవలం కమ్యూనిస్టులు మాత్రమే మనం ఇబ్బంది పడుతున్నాం అంటారు. అంటే ఒక కమ్యూనిస్ట్ పార్టీ యొక్క భావజాలానికి ఇతర పార్టీలు ఇతర మనుషుల యొక్క భావజాలానికి ఆ ప్రజల్ని తమని ప్రజల్లో కలుపుకోవటం అనేది అది ఒక కమ్యూనిస్ట్ పార్టీకే ఉంది అని చెప్పి నాకు అనిపించింది. కొంతమంది ఈ ఆవు కథ మీ అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఎక్కడి నుంచి మొదలెట్టినా చివరికి ఆవు దగ్గరికి వచ్చేటట్టుగా రవి గారు ఈ రాసేటప్పుడు ఎక్కడి నుంచి మొదలెట్టినా కానీ అటే వస్తారా అని చెప్పి నేను చాలా నిశ్చితంగా గమనించాను. కాకపోతే ఆయన ఏ విషయాన్ని తీసుకున్నప్పటికీ కూడా ఆ విషయాన్ని అంతవరకు కూలంకషంగా ఆ పరిధిలోనే ఆయన చాలా అద్భుతమైన ఆ వ్యక్తీకరణ ఎలా చేశారంటే, ఇది ఒక రా సబ్జెక్టు, ఒక డ్రై సబ్జెక్టు అన్నట్టుగా కాకుండా ఇది మొత్తం ఎవరైనప్పటికీ కూడా చదవాల్సింది. చదివిన తర్వాత చాలా మందికి ఏమనిపిస్తుంది అంటే ఇవన్నీ మనం పాటిస్తూనే ఉన్నామే, ఇవన్నీ మనం గమనిస్తూనే ఉన్నామే అని అనుకుంటాం. కానీ అప్పటి నుంచి అవి పాటించాలి, గమనించాలి అనేది మరింత బలపడుతుంది ఆ భావన అని చెప్పి నాకు వీటిలో అనిపించింది. దీంట్లో ఈ ఒక సమగ్రమైన పరిశీలన, ఈ అవగాహన ఆయనకి ఈ సబ్జెక్ట్ పట్ల ఏ రకంగా ఉంది. ఇప్పుడు ఈ వ్యక్తిత్వ వికాస పుస్తకాలు చాలా మంది రాశారు. ఇప్పుడు ఇది ముఖ్యంగా 2013లో రాసినవంటే ఆ టైంలో చాలా మంది రాశారు. ఎంతమంది రాసినప్పటికీ కూడా దేని ప్రత్యేకత దానికి ఉన్నట్టుగా ఒక విషయాన్ని కాపీ కొట్టో లేకపోతే ఇంకొక దాన్ని అనుకరించో కాకుండా ఒక స్వతంత్రంగా ఈ వ్యాసాలన్నీ ఉన్నాయని చెప్పి నాకు అనిపించింది. దీంట్లో ఏంటంటే ఈ రేపటి చూపు అని చెప్పి ఒక చాలా మంచి వ్యాసం ఒకటి ఉంది. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను. అయితే దీంట్లో ఒక చిన్న ఇదేంటంటే ప్రతి పుస్తకంలోనూ విజయం సాధించాలను లేకపోతే ఈ క్యారెక్టర్ బిల్డింగ్ అనో ఒక వ్యక్తికి సంబంధించినంత వరకే రాస్తారు. కానీ ఆ వ్యక్తుల మూలంగా సమాజం బాగుపడాలని చెప్పి ఆ తపన ఆ వ్రాసిన ఇది మాత్రం ఈ ఒక్క రవి గారి వ్యాసంలోనే ఉంది అని చెప్పి ఖచ్చితంగా చెప్పాలి. ఆయన మానవ జాతి విముక్తికి చేయవలసిందంతా చేశాను అనే సంతృప్తి ఉండేలాగా బ్రతకాలి అని చెప్పి నికోలాయ్ ఓస్ట్రోవ్స్కీ రాసిన ఆ మాటని ఇందులో ఉటంకించడం అనేది అది నిజంగా ఒక బంగారపు కిరీటానికి ఒక వజ్రాన్ని పొదగటం లాగా అని చెప్పి నాకు అనిపించింది. అలాగే ఈ వ్యక్తి అనేవాళ్ళు, సమూహం అనేవాళ్ళు ఈ రెండు ఉన్నప్పుడు ఈ వ్యక్తి చేసే పనుల మూలంగా ఆ సమూహం కలుపుకునే ఆ వ్యక్తులు వాటి మూలంగా సమాజం బాగుపడాలి అని అందరి అభివృద్ధి మన అభివృద్ధి అని చెప్పి అనుకోవాలి అని చెప్పి ఈయన రాశారు. అలాగే ఈయన ఈ రాసేటప్పుడు కొన్ని చక్కటి అందరికీ తెలిసిన ఉదాహరణలు కూడా రాయడం జరిగింది. దాంట్లో ఒక ఇది ఆత్మ బంధువుల పాట గురించి కోడవటిగంటి కుటుంబరావు గారు ఏమన్నారు అనేది రాశారు. ఆత్మ బంధువులో పాట చదువు రాని వాడవని దిగులు చెందకు, ఏమి చదివి పక్షులు పైకి ఎగరగలిగిను, ఏ చదువు చదివి చేపపిల్ల ఈదగలిగిను అని చెప్పి రాస్తే మనమంతా ఎక్కువ మంది మనం ఏమనుకుంటామంటే నిజమే కదా చాలా బాగుంది అని చెప్పి అనుకుంటాం. కానీ కొడవటిగంటి కుటుంబరావు గారు ఇంకో రకంగా అనుకున్నారు. అవన్నీ కూడా జంతువులు, పక్షులు. మనుషులు చదవకపోతే ఖచ్చితంగా చెడిపోతారు, అవి చదవకపోయినా పర్వాలేదు అని చెప్పి ఆయన ఏ రకంగా ఆ భావన ఆయన వ్యక్తీకరించారనేది దీంట్లో పొందుపరచడం జరిగింది. అలాగే ఈ
ఒక సినిమాలో మనం ఎప్పుడు కూడా నేను చిన్నప్పుడు ఎప్పుడు చదివాను, డిఫీట్ ఈజ్ నాట్ సర్టెన్ అంటిల్ వీ యాక్సెప్ట్ ఇట్ అని చెప్పి. దానికి ఒక పాట, పరాజయము కల్గునంచు పారిపోకుమోయ్, జయము నిన్ను వరించుదాకా కోరి గెలవబోయేది, జయము నిశ్చయమురా భయము లేదురా అనే పాటలో ఉన్నది. అది ఉటంకించారు. అంటే ఈ వ్యక్తిత్వ వికాస వ్యాసాలు రాసేటప్పుడు మనం ఏవి తీసుకుని ఏవి మనం ఈ చదివే వాళ్ళకి అందించాలి అనే విషయంలో ఆయన చాలా నేర్పు చూపించారని చెప్పి ఈ సందర్భంగా ఆయన్ని నేను ప్రస్తుతిస్తున్నాను. అలాగే ఎవరికైనా సరే ప్రతి విషయంలోనూ పట్టు విడుపు ఉండాలి. ఈ రెండు కాకుండా రవి గారు చెప్పింది మూడో విషయం ఉంటుంది, ఒడుపు. పట్టు విడుపు ఒడుపు కూడా ఉండాలని చెప్పి ఆయన చెప్పడం నాకు బాగా నచ్చిందని చెప్పి మీతో పంచుకుంటున్నాను. అలాగే ఇంకొక మంచి మాట కూడా చెప్పారు. మనందరికీ డైనాసార్స్ గురించి తెలుసు. ఈ రోజున డైనాసార్స్ లేవు. ప్రకృతిలో ఎదురులేని సరీసృపాలు, అలాగే ఈ సమాజంలో ఆ రోజుల్లో ఉన్న చక్రవర్తులు, వీళ్ళందరూ కూడా నశించిపోయారు. ఎందుకు నశించిపోయారు అన్నదానికి ఆయన ఒక సైంటిఫిక్ లాజికల్ రీజన్ చెప్పారు. ఏంటంటే అవి మార్పులను తట్టుకోలేక, మరో విధంగా బ్రతకటం తెలియక, అందుకని అటు సరీసృపాలకు పోయినాయి, ఇటు చక్రవర్తులు పోయారు. అందుకని ఆయన మనిషి గురించి చెప్తూ, మనం ఈ రోజున ఈ సమాజంలో ఈ వ్యవస్థలో మనుషులుగా ఈ రకంగా తయారవడానికి మనకే కొన్ని వేల ఏళ్ళు పట్టింది అని చెప్పి ఆయన చెప్పారు. అంటే చాలా విషయాలు చాలా నిశితంగా పరిశీలిస్తూ, వీటిలో కూడా ఏంటంటే మానవీయ కోణాలు, మనం ఏ రకంగా సమాజానికి సేవ చేస్తే సమాజం ఒక మంచి దారిలో ఉంటుందనేది, ఇవన్నీ కూడా చాలా చక్కగా చెప్పడం జరిగింది. ఇంకా చాలా విషయాలు ఈయన చెప్పారు. ఈ మనుషులు ఒకరితో ఒకరు ప్రవర్తించే తీరుల్లో కానీ, మనుషులు లోపల ఒకళ్ళుగా ఉంటారు, బయట ఒకళ్ళుగా ఉంటారు, కొంతమంది అంతర్ముఖులు ఉంటారు, కొంతమంది బాహ్యవర్తనం ఉంటారని చెప్పి, ఇవన్నీ కూడా నాకు ఆయన చదువుతుంటే ఒక జోక్ కూడా గుర్తొచ్చింది. ఏంటంటే మనుషులు చాలా మంది వాళ్ళ మనసులో ఉన్నాయి చెప్పరు, బయటపడరు. ఆ బయట పడకపోవటానికి ఉన్న ఒక ఉదాహరణ నాకు చక్కటి జోక్ గుర్తొచ్చింది. ఒక భర్త భార్యతో, నేను నిన్ను ఎప్పుడు తిడుతూ ఉంటాను, వీలైతే ఏంటంటే కొడుతూ ఉంటాను కదా, నువ్వు ఎప్పుడు నాకు ఎదురు తిరగవేంటి అని చెప్పి అడిగాడంట భర్త భార్యని. భార్య, నాదేముందండి, మీరు నన్ను ఏ రకంగా హింసించినప్పుడు కూడా నేను వెళ్ళి బాత్రూమ్ క్లీన్ చేస్తానని చెప్పింది. బాత్రూమ్ క్లీన్ చేయటం ఏంటి, నేను నిన్ను ఇంత తిడతంటే కొడతంటే ఎదురు తిరగకుండా బాత్రూమ్ క్లీన్ చేయటం ఏంటి అని అన్నాడు. మీరు రోజు వాడే టూత్ బ్రష్ తో బాత్రూమ్ క్లీన్ చేస్తారు. అలాగా మనుషులు చాలా మంది చాలా విషయాల్లో బయటపడరు. ఇది చదివితే ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ మనసులో ఉన్న భావాలు ధైర్యంగా బయట పెట్టగలరు, అలాగే ఎదుటి వాళ్ళ మనసులో ఉన్నాయి కూడా గ్రహించగలరు. శుభాకాంక్షలు. నారాయణరావు గారికి ధన్యవాదాలు. ఇప్పుడు చాలా సీరియస్ గా అవుతుంది మీటింగ్, అందుకని కాసేపు కళాపోషణ. అసలు ఈ పాటలతో ప్రేరణ పొంది ఈ పాటలతో పాటు ఇవాల్వ్ అయినటువంటి ప్రముఖ గాయకుడు జగన్ గారు తన అనుభూతుల్ని పాటలుగా మాటలుగా కలిపి మనతో పంచుకుంటాడు. అధ్యక్షుడు శర్మ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ధన్యవాదాలు. వేదిక ముందున్న సాహితీ మిత్రులందరికీ కూడా కళాభివందనాలు. తెలకపల్లి రవి గారితో నాకు 40 సంవత్సరాల అనుభవం ఉంది. అప్పటి నుంచి పాటలు పాడుతూనే ఉన్నా. వారితోనే కాదు,
వారి తల్లి లక్ష్మమ్మ, అట్లాగే నరసింహయ్య గారు కర్నూలు జిల్లా కార్యదర్శిగా ఉండి ఈ మహిళా సంఘాల్లో పనిచేసినప్పుడు నేను శిక్షణ ఇవ్వటానికి కర్నూలు వెళ్ళినప్పుడు అక్కడికి వచ్చేవాళ్ళు. అమ్మ లక్ష్మమ్మ అందరితో పాటు పక్కన కూర్చొని నేను పాటలు చెబుతుంటే ఆమె కూడా పాడేది. అట్లాగే ఆమె సమావేశాలు కూడా పాడుతుంది. ఆయన మాటలు కూడా రాశాడు రవి గారు. వాళ్ళ దగ్గర నుంచి పునికి పుచ్చుకున్నటువంటి రవి గారు అదే కోవని కొనసాగిస్తూ ఇప్పటి వరకే జరుగుతున్నటువంటిది. అట్లాగే ఆనాడుతో పాటు ఆ తర్వాత ఉద్యమాల్లోకి వచ్చిన తర్వాత ఎస్ఎఫ్ఐ కానివ్వండి, ప్రజానాట్య మండలి కానివ్వండి, తర్వాత ప్రజాశక్తి కానివ్వండి, వివిధ కోణాల నుంచి కూడా చేసినటువంటి పరిస్థితులు ఈ రోజు కూడా తెల్లారి ఏదో ఒక ఛానల్లో కనబడుతూనే ఉంటారు విశ్లేషకుడు. అంతేకాదు నేను మొట్టమొదటిసారి నేర్చుకున్న పాటలు, ఆడిన పాటలు చాలా సందర్భాల్లో మీ అందరికీ తెలుసు. జెండా ఎగరేస్తే వందనాలు ఇవి నీకే ఓ ఎర్ర జెండా. తర్వాత అమరవీరుల స్థూపానికి వచ్చేసరికి కనుమూసిన వీరుడు. ఈ పాటలు దాదాపు నేను 100 సార్లు పాడుంటాను అనేక సందర్భాల్లో, మహాసభల్లో. దానికన్నా ముందు ప్రజానాట్య మండలికి ఒక గీతం రాశారు. కళ కోసం కాదండి, కాసుల కోసం కాదండి, ప్రజల కోసం అని చాటండి అని చెప్పి ఒక చాటింపుగా కళాకారుకి ఇచ్చారు. కళ కోసం కాదండి, కాసుల కోసం కాదండి, కళ కోసం కాదండి, ప్రజల కోసమని చాటండి, ప్రజల కోసమని చాటండి. చిత్రం, శిల్పం, కవనం, నటనం, గానం, నాట్యం, నృత్యం ఇలా కళలన్నీ శ్రమ జనితాలు, ఇలా కళలన్నీ శ్రమ జనితాలు, మానవులందరి కృషి ఫలితాలు. తెలిసేశాడు ఇవన్నీ కూడా ఎక్కడో పుట్టలేదురా, జనం దగ్గర నుంచి మానవులు నిర్మించుకొని చెప్పినటువంటి పరిస్థితి. అంతేకాదు ఇంకోటి, హీన వాంఛలను ఎగదోసేవి, క్షీణ ధోరణులు పురికొల్పేవి. హీన వాంఛనలు ఎగదోసేవి, క్షీణ ధోరణులు పురికొల్పేవి. మూఢ భావములు ముంచెత్తేవి, కలలు కావవి కాల సర్పములు. కళ కోసం కాదండి, ప్రజల కోసమని చాటండి. ఇది పెద్ద ఎత్తున ఆ రోజున ఇప్పుడు విట్ల గారు ఉండేవాళ్ళు, ఆయన ఈ జగన్ పాట జగన్ అది అద్భుతమైన అని చెప్పి ఆయన సమావేశంలో ఉన్నప్పుడు పాడించుకునేవాడు. ఆ తర్వాత అమరవీరుల గురించి చాలా అద్భుతమైంది. వాళ్ళ యొక్క త్యాగాలు, వాళ్ళు పనిచేసినటువంటి విధానం ఇవన్నీ కూడా భావితరాలకి గుర్తొచ్చే విధంగా పాడినటువంటిది. అది నాకు బాగా ఒక రకంగా పేరు కూడా తీసుకొచ్చింది. అంటే నేను గాయకుడికి ఎదగటానికి తోడ్పడినటువంటి ఆనాటి పాటలు ఒక 4 ఉన్నాయి. ఇవో నేను నమోనా అనిపిస్తాను మీకు ఇప్పుడు అన్ని పాటను. కనుమూసిన వీరుల్లారా, విప్లవ ధ్రువ తారల్లారా, శ్రద్ధాంజలి ఘటిస్తున్నా, అరుణాంజలులర్పిస్తున్నా. కనుమూసిన వీరుల్లారా, విప్లవ ధృవతారల్లారా, శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం, అరుణాంజలులర్పిస్తున్నాం. కనుమూసిన వీరుల్లారా, విప్లవ ధృవతారల్లారా. జైళ్లలో నెట్టిన గాని, తుపాకి గుళ్ళే పేల్చిన గాని, కటిక దరిద్రం పీల్చిన గాని, చెదరకుండా నిలిచితిరయ్యో, కనుమూసిన వీరుల్లారా. భూస్వాముల బూజువాల, పోలీసుల రౌడీ మూకల, భూస్వాముల బూజువాల, పోలీసుల రౌడీ మూకల ఘాతుకాలను ప్రతిఘటిస్తూ సమరం సాగించితిరయ్యో,
కనుమూసిన వీరుల్లారా, విప్లవ ధృవతారల్లారా, మరణమన్నది ఒక్కసారే, పిరికితనము దిగదిన చావని, ధైర్యమే ఒక మహాయుధంగా దౌర్జన్యాన్ని ఎదిరించితిరయ్య. కనుమూసిన వీరుల్లారా, భౌతికంగా కనుమరుగైన అమరులైన ఆశయధనులు అనునిత్యం అగుపిస్తారు, ఉత్తేజం కలిగిస్తారు. ఇది ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజుకి మారుమోగుతున్న పాట, సజీవంగా నిలిచి ఉన్నటువంటి పాట. కొన్ని పాటలు ఉంటాయి అలా, కొన్ని పాటలు అప్పుడే పుడితే చచ్చిపోతాయి కూడా. ఆ సందర్భానుసారం పాడతాం, తర్వాత వాటిని ఎవరు మనం వెళ్తే పాడేయట్లేదు. అట్లాంటి ప్రామాణికమైన పాటలు ఆ రోజున ఇప్పుడు 30-40 సంవత్సరాల కింద రాసుంటారు. అప్పుడు రాసిన పాటలు ఇప్పుడు కూడా కొనసాగుతున్నాయి, ఇంకా కొనసాగుతూనే ఉంటాయి. అట్లాగే జెండా ఎగరేసినప్పుడు ఒక పాట, జగనం ఎక్కడానికి కాకెళ్తున్నాడు కదా, ఎగరేయంగానే వందనాలివే నీకు ఓ ఎర్ర జెండా, ఎగరాలి నీవెప్పుడు మా కలలో పండ, మాసు ఎంగెల్సుల మహనీయ మేధవే, లెనిన్ గావించిన అసమాన బోధవే, విశ్వ విప్లవ సమర విమోచనానివే, సకల శ్రామిక ప్రజల విజయ శంఖానివే, సకల శ్రామిక ప్రజల విజయ శంఖానివే, వందనాలివే నీకు ఓ ఎర్ర జెండా. అమర వీరుల మహిత త్యాగాలు మది తలచి, నీ కిరణ ఛాయల్లో నికరంగా పయనించి, అనునిత్యం పోరాడగా ఉత్తేజం మాకిస్తూ ఆకాశ వీధిలో అమరమై ఎగురవే, ఆకాశ వీధిలో అమరమై ఎగురవే, వందనాలివే నీకు ఓ ఎర్ర జెండా, ఎగరాలి నీవెప్పుడు మా కలలో పండ. ఎప్పటికుంటుందండి ఈ పాట? ఎప్పటికైనా ఉంటుంది. ఇంకోటి ఉందండి, మేడే పాట, ప్రపంచ కార్మిక దినోత్సవం. అసలు మేడే ఎందుకు అనేటువంటి ఆ పాటలు మొత్తం చెప్పేశారు. ఆ పాట ఉంటే చాలా అర్థమైపోతుంది. ఈనాటికి శిరోధ్యాన్ని మేడే వచ్చిందంటే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రపంచ కార్మిక దినోత్సవం పీడిత జాతికి మహోత్సవం. కార్మికులంతా ఒకటని చాటే మహత్తరము మే దినోత్సవం. ఇక దాంతో చెప్పారు, కార్మిక రక్తం జలగల్లాగా పీల్చే వారల గుండెల దరగా, ఏకతాటిపై శ్రామికులంతా సమరసీమకే కదిలిన రోజుది. రోజుకు 15-20 గంటలు పని చేయించే పద్ధతి వద్దని 8 గంటల పని దినానికై కార్మిక వీరులు కోరిన రోజు. సాధించిన రోజు 8 గంటల పని, మళ్ళీ ఇప్పుడు 10-12 గంటలు అని చెప్పి అదంతా చూడండి. మళ్ళీ అట్లాగే అద్భుతమైనటువంటి ఇది. ఆ రోజున నేను గాయకుడుగా ఎదగటానికి చాలా బ్రహ్మాండంగా పనికొచ్చినటువంటి పాటలు ఇవి. ఇప్పుడు సమకాలీన ఇప్పుడు జరుగుతున్న తీరికి అద్భుతమైన పాటలు ఉండేవి. అయితే మళ్ళీ ఇంకోసారి పాడతాను, నాకు పర్మిషన్ మళ్ళీ, ఎందుకంటే ఇదే మళ్ళీ ఇంకా వక్తలు ఉన్నారు. ఇప్పుడు ప్రచారంలో పెట్టవలసిన పాట ఏదో సమధర్మం అని ఒక పాట రాశారు బ్రహ్మానంద. సనాతన ధర్మాన్ని ఇప్పుడు ఎగురవుతున్నారు కదా, ఆ సమధర్మం ఎక్కడ ఉంటుంది అనేది అప్పుడే రాశారు. అది తర్వాత నేను మళ్ళీ కొన్ని పాడి వినిపిస్తాను. సగం చెప్పండి, ఇప్పుడు కొట్టండి, మళ్ళా పాటించినప్పుడు మిగతా చెప్పండి. ఇప్పుడు మోహన్ గారు ఆయన సజీవం కవితా సంకలనాన్ని ఆవిష్కరించారు, దాని గురించి అన్నమాట. సభాధ్యక్షులు శర్మ గారు, ప్రజాశక్తి సంపాదకులు తులసిదాస్ గారు, అలాగే ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన మా ఆనందాచారి గారు, అలాగే సత్యాజీ గారు, జగనన్న, గోళ్ళ నారాయణరావు గారు, సభ ముందు పెద్దలారు. ఈ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్నప్పుడు మమ్మల్ని ఇంతవరకు నడిపించిన తెలపల్లి నరసింహ సార్ గారి అబ్బాయి పుస్తకాన్ని నేను ఆవిష్కరిస్తున్నాను అని అనిపించింది నాకు. చాలా సాహితీ స్రవంతిలోకి మొదటగా తెచ్చింది నరసింహ గారు.
అప్పటి వరకు ఇప్పటి వరకు బహుశా ఆయన దారిలోనే నడుస్తున్నామని మేము అనుకుంటున్నాం. అయితే రవి గారు చాలా మందికి మార్గదర్శి అయితే మాకు నరసింహ గారు మార్గదర్శి, అందులో ఎటువంటి సందేహం లేదు ఇప్పటి వరకు, భవిష్యత్తులో కూడా. సరే, కవిత్వం విషయానికి వస్తే ఈ సజీవం కవిత్వాన్ని మంచి థ్యాంక్ యూ సార్. సరే, సజీవం కవిత్వం విషయానికి వస్తే మైకోవ్స్కీ ఒక మాట అంటాడు, కవిత్వానికి ఏమైనా నిబంధనలు ఉన్నాయా అని మైకోవ్స్కీని అడిగితే అటువంటి నిబంధనలు ఏమి నేనేమి సూచించలేను అంటాడు. అంటే వాస్తవానికి ఇప్పటి వరకు కవిత్వానికి ఎటువంటి నిర్మాణ సూత్రాలు ఏమి లేవు అని అర్థం. అయితే కవులందరూ కూడా తెలుగు సాహిత్యంలో అంటే ఆధునిక కవిత్వంలో కవిత్వం వచ్చాక దాదాపు 30-40 సంవత్సరాల ప్రయాణంలో ఎవరికి వాళ్ళు కవిత్వ నిర్మాణ పద్ధతులు నిర్దేశించుకున్నారు. అయితే ఈ కవిత్వం చదువుతున్నప్పుడు మొదట వాస్తవానికి ఈ కవిత్వం ప్రిపేర్ అయ్యే ముందు ఒకసారి నాకు పంపించారు సార్, చదివాను, చాలా బాగా అనిపించింది. ఇందులో ఒక ప్రత్యేకత ఉంది. ఏ కవి అయినా ఎక్కడ సక్సెస్ అవుతాడంటే కవిత్వంలో ఎత్తుగడలు ప్రధానంగా సాగినప్పుడు కవిత్వం సక్సెస్ అవుతుంది. అంటే ప్రారంభ వాక్యాలే కవితను నడిపిస్తాయి. ఈ కవిత్వం మొత్తంలో ఎత్తుగడ వాక్యాలు ప్రారంభ వాక్యాల్లోనే కవి సక్సెస్ అయ్యాడు. చాలా మటుకు 61 కవితలు ఉన్నాయి. ఈ కవిత్వం మీద మాట్లాడితే చాలా విమర్శించాలని 2-3 సార్లు చదివాను నేను. అయితే నాకు అటువంటి ఏం కనిపించలేదు. కవిత్వము వస్తు ప్రధానంగా సాగుతుందని అనుకుంటాం కానీ చాలా వరకు శిల్ప వైవిధ్యంగా కొనసాగుతుంది. మొదటి కవితలోనే చాలా అద్భుతమైన శిల్పాన్ని కవి రాశారు. చూడు, దినం దినం పలకరిస్తుంది చరిత్ర, క్షణక్షణం నిర్మాణం అవుతుంది చరిత్ర, మనిషికి చరిత్ర, మానవాళి గమనం చరిత్ర. బహుశా గమనం కూడా సాగర పుస్తకమే. ఈ 4 వాక్యాలు చాలా మంది ఇప్పుడు 90% కవుల్లో అని నేను అన్నాను కానీ ఎక్కువ శాతం కవుల్లో కవిత్వం లేదనేది చాలా కంప్లైంట్. సామాజిక మాధ్యమాలు వచ్చాక మరి కవిత్వము పలచనైంది అనేది మేము అంటుంటాం. అటువంటిది ఎత్తుగా ప్రధానంగా ఈ కవిత్వము సాగుతుంది. అయితే బహుశా రవి సార్ ప్రత్యేక సంపుటాలేమి తెచ్చినట్లు లేదంటే చాలా విస్తృతమైన కవిత్వం రాశాడు, దాదాపుగా 30-40 ఏళ్ళుగా. అంటే ఇంత బిజీ జీవితంలో ఎట్లా రాశాడని నాకు చాలా డౌట్ వచ్చి ఒకసారి అడిగాను. ఏదో అప్పుడప్పుడు రాస్తున్నానని చెప్పాడు కానీ నిజంగా చాలా సీరియస్ గా రాశాడు. అయితే తను రాజకీయ విశ్లేషకులుగా జర్నలిస్ట్ గా బిజీగా ఉండడం వల్ల పెద్దగా మనం ఆయనని రాజకీయ కోణంలోనే చూడడం మొదలెట్టాం. వాస్తవానికి అంటే తెలుగు సాహిత్యంలో కథని, కవిత్వాన్ని, నవలని, విమర్శని, చరిత్రని గొప్పగా రాసిన వ్యక్తులు తెలుగు రాష్ట్రాల్లో ముందు వరుసలోనే ఉంటారు సార్, అందులో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా విమర్శని మేము గ్రూప్స్ రాసేటప్పుడు కూడా ప్రపంచ చరిత్ర ఆయన పుస్తకం చదవాల్సి వచ్చింది. నాకు గ్రూప్ 1 రాలేదనుకో, అది వేరే, అందుకోసం రాలేదని చెప్పడం లేదు. చాలా వరకు మాకు ఇవాళ ప్రజాశక్తి మనం పత్రికలో ఒక వాక్యం కనబడుతుంది, ప్రజల కోసం ప్రజల పక్షం అని. అది రవి గారి తొలి కవితలోనే మనకు కనబడుతుంది మీరు గమనించినట్లయితే. అయితే శిల్ప ప్రధానంగా కవిత్వము చాలా వరకు ఆకట్టుకుంటుంది. ఎడ్గర్ ఎలన్ పో అని ఒక అమెరికన్ పోయిట్ అంటాడు, పోయిట్రీ ఇస్ ద క్రియేషన్ ఆఫ్ బ్యూటీ అని. ఒక అందమైన సౌందర్యాన్ని కవిత్వంలో చెప్పడం, గొప్పగా చెప్పడం కవికి సాధ్యమవుతుంది అంటాడు. అందుకే ఆధునిక ఆంధ్ర కవిత్వం సాంప్రదాయాల ప్రయోగంలో సినారే గారు కవిత్వ నిర్మాణ సూత్రాలన్నీ చెప్పాడు. బహుశా ఈ తరం కవులు చదివితే అది గొప్ప కవులు అయ్యే అవకాశం ఉంది. అవన్నీ కూడా అతను ఏవైతే పాశ్చాత్య కవులు ఏవైతే నిర్ధారించారో అవన్నీ ఈ కవిత్వంలో కూడా కనబడతాయి. మనకు ఈ 61 కవితల్లో కనబడతాయి. సరే, కొంత సుదీర్ఘమైన కవితలు ఉండకపోవచ్చు. వర్తమాన సమాజాన్ని, వర్తమాన రాజకీయాల్ని, విద్వేషపు రాజకీయాల్ని కవిత్వంలో ప్రస్తావించకపోతే అది కవిత్వం కూడా కాదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. అందుకే ద్వేషగీతం అని ఒక గొప్ప కవిత కనబడుతుంది మనకి ఇందులో.
కొన్ని కత్తులు చర్మం చిట్లకుండా గుండెను తొలగిస్తాయి, తలను అంటుకోకుండా మెదడును అంటిస్తాయి. కొన్ని శక్తులు మతం పేరుతో గతం తవ్వుతాయి, కొన్ని కుయుక్తులు దేశం పేరుతో ద్వేషం పెంచుతాయి, దేవుడి ముద్రతో దేశాలను చేర్చుతాయి. ఇది చాలు కదా కవి తను సక్సెస్ అయ్యాడు అనడానికి. కవి సక్సెస్ అయ్యాడు అనడానికి వర్తమాన పరిస్థితిని, సామాజిక పరిస్థితిని, ఈ జనాన్ని ఎంత విద్వేషం రాజకీయాలకు మనల్ని నడిపిస్తున్నారో ఈ ఒక్క కవిత చాలు తను కవిగా గొప్ప సక్సెస్ అయ్యాడని చెప్పడానికి. దాదాపు 2014 నుంచి నా పరిశీలన ఏంటంటే 2014 నుంచి సీరియస్ గా కవిత్వం రాశాడు సార్. వాస్తవానికి అవి ఎందుకు మరి మాకు తెర మీదకి రాలేదు. తెరగారు రాసిన కవిత్వం తెర మీదకి రాలేదు మాకు. నిజంగా అదే అంటున్నాను. అయితే ఈ కవితలు అనేక ప్రశ్నల్ని లేవనెత్తుతాయి, మనకి అనేక ప్రశ్నల్ని మన ముందు ఉంచుతాయి. ఈ కవిత్వం చదువుతున్నప్పుడు నాకు 2 విషయాలు అర్థమయ్యాయి. ఒకటి, సరే ప్రగతిశీల సాహిత్యంలో ఉన్న వాళ్ళము, తర్వాత ఈ ప్రజా ఉద్యమాలతో ముడిపడిన ఉన్న వాళ్ళంతా ప్రజా కవిత్వం రాస్తాం, అందులో ఎటువంటి సందేహం లేదు. అది మార్క్సిస్ట్ కోణం, మాకున్నటువంటి దారి అదే. కాబట్టి ఒక మనిషి మనస్తత్వాన్ని అంచనా వేసే సైకలాజికల్ ఆస్పెక్ట్ ఉన్న కవితలు ఇందులో చాలా కనబడతాయి. నేను తొలిసారిగా ఈ కవిత్వంలో నేను అది గమనించాను. అసలు కవిత్వం ఏం రాయాలి, ఎలా రాయాలి? కవిత్వం రోజు కవిస్తూ కదిలిస్తూ అంతటా అన్నింటా తొలగిస్తూ అడుగడుగున అక్షరమై పలకరిస్తూ అక్షయమై పలవరిస్తూ అన్ని రాయాల్సిందేనని, అభివ్యక్తం కావాల్సిందేనని వెంటాడుతూ వేటాడుతూ కాగితానంతర కంప్యూటర్లలోకి, 1000 కొసల కీబోర్డుల్లోకి పరుగులు నరగలు, వర్తమానంలో గతం వెతుక్కుంటూ గతంలో వర్తమానం పోల్చుకుంటూ జీవితాన్ని మింగుతున్న కల్పన మింగుతున్న జీవితం. ఇంతకంటే కవిత్వం ఏం కావాలి? బహుశా రాయడం మానేశాను. ఇప్పుడు ఏ కవైనా నేను కంపోజ్ చేస్తున్నానండి అని అంటారు. మన మస్తిష్కంలో ఉన్న విషయాల్ని నేరుగా కంప్యూటర్లోకి అంటే రాసే పరిస్థితి లేదు. కవులు నిజంగా ఇప్పుడు 60-70% రాయడం లేదు. వాయిస్ టైపింగ్ లేకపోతే ఏదో ఇప్పుడు వచ్చిన యాప్స్ లో రాయడం తప్ప వేరేది లేదు. బహుశా రాయడం చాలా మానసిక వ్యాయామం, అది చాలా మందికి తెలియదు. రాయడం చాలా మానసిక వ్యాయామం. అది ఈ తరం రాయడం లేదు. ఈ తరం అంటే నేనేదో పెద్ద తరం అని కాదు, నేను కూడా పిల్లోడినే. బహుశా ఈ మధ్యనే 49, నేనేమి పెద్ద ముసలివాడిని కాదు. అంటే ఈ తరం వాళ్ళ మేమంతా కూడా రాయడం మర్చిపోతున్నాం, ఒక మానసిక వ్యాయామానికి దూరంగా ఉన్నాం. ఈ కవిత్వంలో చాలా ప్రశ్నలు, చాలా సమాధానాలు. ఈ ప్రగతిశీల ఉద్యమాల్లో ఉన్న వాళ్ళు ఎక్కువగా నినాద కవిత్వం ఏమైనా రాస్తారేమో నాకు సందేహం వచ్చింది ఫస్ట్. బహుశా అవే ఉంటాయి కదా, అటువంటివేమి కనబడవు. చాలా సీరియస్ గానే చెప్తాడు. చాలా చెప్పాలనుకున్న విషయాలన్నీ కూడా చాలా చక్కగా చెప్తాడు. నీరు దూకినప్పుడే విద్యుత్తు, మెరుపు తలుపులతోనే విద్యుత్తు, గాలి వీచినప్పుడే విద్యుత్తు, తలుపు కలిగినప్పుడే భావం, సృజన కలిగినప్పుడే కవనం, సృజన జరిగినప్పుడే కవనం. ఇది ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయం. సృజనకారులు సాహిత్య లోకంలో చాలా తక్కువగా ఉన్న రోజులు ఇవి. సాహిత్య సృజనకు చాలా దూరమవుతున్న సందర్భం. ఎందుకంటే ప్రశ్నించే వాళ్ళని గొంతు నొక్కే పరిస్థితి రాజ్యం కొనసాగిస్తున్నప్పుడు రాయడానికి కూడా భయపడుతున్న సందర్భంలో మనం ఉన్నాం. వాస్తవానికి చాలా ప్రమాదంలో ఉన్నాం. అయితే రాయాల్సిందే, రవి గారు చెప్పినట్లు ఖచ్చితంగా రాయాల్సిందే. రాయాల్సిందే అనే పేరుతోనే ఒక కవిత ఉంటుంది, మనం ఆగడానికి వీల్లేదు. అయితే మనం రాస్తున్న పాండిత్యం, మనం చేస్తున్న సృజన ఎలా ఉండాలనే దానికి కూడా సమాధానం చెప్పు. మందికి చేరని మంచి, పడకుర్చి దాడని పాండిత్యం, ప్రత్యర్థిని ఢీకొనని పరిజ్ఞానం, కలిసి నవ్వలేని హాస్యం, దుఃఖం పంచుకోలేని కరుణ, చెడును ఎదిరించని శౌర్యం, కొత్తను స్వాగతించని సృజన, తప్పులు దిద్దుకొని గొప్పతనం. ఇవన్నీ ఎందుకు అనే కవితలో చెప్తాడు. నిజంగా చాలా ఆలోచనాత్మకంగా, ఆవేదనగా చాలా కవితలు ఇందులో కనబడతాయి. అంటే ఈ కవిత్వాన్ని ఖచ్చితంగా, అంటే ప్రతి కవి ఇచ్చే స్టేట్మెంట్ గా నేను చెప్పడం లేదు, ఖచ్చితంగా చదవాలి, ఖచ్చితంగా చదవాల్సిందే. వర్తమాన సమాజ పరిస్థితులన్నీ కవిత్వంలో కనబడతాయి, అంతరాలన్నీ కవిత్వంలో చూస్తాం. ఈ దేశం సాగిస్తున్నటువంటి మారణకాండాలన్నీ కొన్ని కవితల్లో కనబడతాయి. అయితే ప్రతి కవి కవిత్వానికి నిర్వచనం ఇస్తారు. ఈ కవిత్వంలో కూడా 3 కవితలు కవిత్వానికి నిర్వచనం ఇస్తూ సాగినాయి. 3 కవితలు కనబడతాయి. అంటే దాదాపుగా అయితే నాకు
ఇందులో ఒక కవిత లేదు అనే ఒక బాధ కూడా ఉంది. ప్రతి కవి కవిత్వం పుస్తకం వేసినప్పుడు అమ్మ మీద చాలా కవితలు రాస్తారు, ఒక కవితనే పెడతారు. బహుశా నాకు అమ్మ మీద తాను చాలా కవితలు రాశాడు, ఇందులో పెట్టకపోవడం అయితే నా కంప్లైంట్. దాంట్లో బాధ అనిపిస్తుంది. చాలా రాశాడు, రాయలేదని కాదు, కానీ ఈ కవితలో పొందుపరచాల్సిన కవితలు కొన్ని లేవు అనేది నా కంప్లైంట్. అది రాయాల్సింది, అది నాకు బాధగానే అనిపిస్తుంది. తనేమో ప్రపంచ బాధనంతా కవిత్వంలో ఎక్కించాలని చూశాడు, కానీ నాకు ఆ బాధ అయితే మిగిల్చాడు. తన బాధ కూడా ఏంటో చూద్దాం. ప్రపంచ బాధనే పలికించాలనుకుంటా, కానీ కళానికి కంప్యూటర్కి ఏమవుతుందో నా బాధలే కుమ్మరిస్తుంటాయి అంటాడు ఆయన. బహుశా అందుకే ఆ బాధలో ఈ బాధను మర్చిపోయినట్టున్నారు. అయితే గొప్ప కవిత్వం ఇందులో ఉంది, ఇది ఖచ్చితంగా చదవాలి. చివరిగా నేను ఈ సజీవం అనే ఈ సజీవ కవిత్వం, ఆ కవిత చెప్పకుండా నేను ముగిస్తే బాగుండదు. అయితే అంతకుముందు కవిత్వాన్ని కూడా క్షమించమని అడుగుతాడు. కవిత్వం ఆ క్షమించు, తప్పిపోయిన బిడ్డలా వెతుక్కుంటూ వచ్చాను, నిశ్శబ్దం కదిలే వాటినే కమ్మేస్తుంది, శబ్దం వద్దన్న కొద్ది వినిపిస్తుంది, రద్దన్న వాటిని కదిలిస్తుంది, ప్రాస కాదు సోదర ఇది నా భాష. బహుశా యతి ప్రాసల పరంపర ఇప్పుడు కాదు, 30-40 ఏళ్ళుగా సాగుతున్నది. అదేమి వాస్తవానికి యతి ప్రాసలతోనే సమాజాన్ని ఉరుతొలగించిన సమాజాన్ని చూసాం మనం, శ్రీశ్రీ గారు మొదలుకొని. అటువంటి ఇప్పుడు మనం సజీవం, అసలు ఈ సజీవం అనే కవిత ఎందుకు రాశారు అనేది ఒక్కసారి దాన్ని మాట్లాడి ముగించుకుందాం. నాకు సజీవం అనే పేరు పెట్టినప్పుడు కూడా నాకు అభ్యంతరం అనిపించింది. సజీవమైన కవిత్వం రాస్తూ సజీవం అని పేరు పెట్టడం ఏమో అనిపించింది. అది అయిపోయింది అన్నాడు. ఇంకా అప్పటికే అది ముగింపు దశలోకి వచ్చింది. ఇవాళ నేను ఒక డిజిటల్ పత్రిక కూడా, ది ఫెడరల్ అనే పత్రికకి ఈ పుస్తకం మీద సమీక్ష రాశాను, ఆల్రెడీ వచ్చింది రోజు. సజీవం, ముక్కు చివర గాలి తగిలితేనో గుండె మాత్రం పనిచేస్తుంటేనో అయిపోదు. సజీవం అంటే తగిలే శ్వాస తనదే కావాలి, కొట్టుకునే గుండెలో తనే పలకాలి, మరికొన్ని గుండెల్లోనైనా తను ఉండాలి. భవనాలు కట్టుకుంటే, వాహనాలు కొనుక్కుంటే ఆస్తిపరులు అవుతారు, రచనలు చేస్తే అవార్డులు వస్తే రచయితలు అవుతారు, 100 కోట్లు వస్తే హీరోలు, క్రికెటర్లు, 1000 కోట్లు అడిగితే కార్పొరేట్లు, ఓట్లు ఎక్కువ వస్తే అధినేతలు, సూట్లు సంతకాలు అంటే అధికారులు, సన్యసిస్తే సాధులు, పోరాడితే యోధులు. మనుషులు అవ్వాలంటే మాత్రం మన శ్వాస మనది కావాలి, మనసులో మాటలో మానవత పలకాలంటారు. ఇది అప్పుడు అనిపించింది ఈ కవిత చదివిన తర్వాత, ఈ కవిత్వానికి ఇది షూట్ అయిందని. అప్పుడు నమ్మాను నేను, అంతవరకు నమ్మలేదు. సజీవం అంటే ఎందుకు ఇంత పేలుగా పెట్టాడు, సజీవమైన కవిత్వం రాస్తూ సజీవంగా ఎందుకు పెట్టాడు అనిపిస్తే దీనికి రిలేటెడ్ గా ఇది ఒక గొప్ప కవితగానే ఉంది. నిజంగా ఇది సజీవమైన కవిత్వమనే నమ్ముతున్నాను. దీనికి నేనేమి గొప్పగా సర్టిఫికెట్ ఇవ్వడానికి కాదు, ఖచ్చితంగా ప్రతి కవిత్వ పాఠకుడు చదవాల్సిన కవిత్వం. అందరూ చదవండి. ధన్యవాదాలు. మోహన్ గారికి ధన్యవాదాలు. ఇప్పుడు సత్యాజీ గారు ఆరుద్ర మీద ఆయన వ్యాసాల రవి గారి సంపాదకత్వం వహించి గ్రంథం ఇది, దాని మీద ఆయన పరిచయం చేస్తారు. మిత్రులందరికీ నమస్కారం. నేను ఆఖరి వక్తని, అది గుర్తుపెట్టుకుంటాను. రవి గారిని నేను చూస్తూ పెరిగాం. విద్యార్థిగా ఉన్నప్పుడే రవి గారి వ్యాసాలు చదవటం, రవి గారి మాటలు వినటం మాకు అత్యంత అద్భుతమైన ఒక వ్యాసం. రవి గారు ప్రారంభంలోనే కాదు, ఇప్పటికీ దాదాపు 30 ఏళ్ళుగా ఆయన కృషి ద్వారా ఇప్పుడు ఆశ్చర్యం కలిగిస్తూనే ఉంటారు. ముందు మాట్లాడిన వక్తలు చెప్పారు, రామచంద్రమూర్తి గారు ప్రస్తావించారు. ఒక్కొక్క రంగంలో ఒక్కొక్కడు చాలా అద్భుతమైన కృషి చేస్తారు, చాలా గుర్తుపెట్టుకుంటారు. దాంట్లో సాధన రీత్యా, శోధన రీత్యా చాలా విషయాల మీద ఒక మంచి పట్టును సంపాదిస్తారు. రవి గారు
అది రాజకీయ వ్యాసం కావచ్చు, కవిత్వం కావచ్చు, కథ కావచ్చు, పాట కావచ్చు, ప్రసంగం కావచ్చు, ఏదైనా చాలా అవలీలగా అలవోకగా చాలా అద్భుతంగా మనకు వినిపిస్తారు, రాస్తారు. ప్రాచీన సాహిత్యం మొదలుకొని ఆధునిక సాహిత్యం దాకా అవసరమైన పద్యాన్ని, ఒక కవిత పాదాన్ని, ఒక ప్రముఖుడు చేసిన వ్యాఖ్యని అప్పటికప్పుడు తడుముతున్నట్టుగా కాకుండా చాలా సులభంగా మాటలో మాటగా వాటిని ప్రస్తావిస్తారు. ఎలా గుర్తుంటాయి ఇవన్నీ? సినిమా పాటలు, పాత సినిమాలు, సినిమా మొత్తం నడిచిన క్రమం, వీటన్నిటి మీద చాలా అద్భుతమైన విశ్లేషణతో మాట్లాడతారు. ఆ పాటల్ని చాలా గొప్పగా ఇప్పుడే ప్రస్తావిస్తారు. ఇలా ఈ ఆరుద్ర పుస్తకాన్ని ఆయన సంకలనం చేశారు. ఇది చదువుతున్నప్పుడు, ఆరుద్ర జీవితాన్ని చదువుకున్నప్పుడు కూడా రవి గారు ఆరుద్ర దగ్గర కనిపిస్తారు. రవి గారు సంకలనం చేసిన ఈ పుస్తకం నేను ఎప్పుడు కమ్యూనిజానికి సొంతం అని ఆరుద్ర ఇచ్చిన స్టేట్మెంట్. 1996 ఆ ప్రాంతంలో చలసాని ప్రసాదరావు గారు అయినా ఈనాడు సంస్థ పత్రికల్లో చతురికి ఇప్పటికి సంపాదకులు పనిచేశారు. ఆయన కమ్యూనిస్ట్ పార్టీ నుంచి ఎదిగారు, తర్వాత ఈనాడులో పనిచేశారు. ఆయన జీవితాన్ని చూస్తూ ఎలా మిగిలామని ఒక పుస్తకం రాశాడు. దాని మీద అప్పట్లో చాలా చర్చలు నడిచాయి. దాంతోపాటు ఆయన చేసిన ఆరుద్ర మీద చాలా కామెంట్లు చేశాడు. ఆరుద్ర కమ్యూనిస్ట్ పార్టీకి చాలా దూరం అనేది ప్రధానమైన కేంద్రం ఆయన విమర్శలు. అది ఆయన నేరుగా పరిశీలించినట్టు కాకుండా రాంభట్ల కృష్ణమూర్తి గారు చెప్పారు, నేను విన్నాను అనే పద్ధతుల్లో ఆయన చాలా వ్యాఖ్యలు దాంట్లో చేశారు. వాటికి సమాధానం చెబుతూ బహుశా ఆయన అలా రాయటం వల్ల ఆరుద్ర ఎంతెంత కృషి చేశాడు అనే దానికి బహుశా ఈయన ఒక తిరిగి పరిశీలన చేసుకోవడానికి, ఒక చరిత్ర రికార్డ్ చేయడానికి ఆ సందర్భం ఉపయోగపడింది ఆరుద్రకి. ఆరుద్ర ఎంత అద్భుతంగా మనకు అనిపిస్తారంటే, ఏ విషయాన్ని ఒక వ్యాఖ్యగా ఒక విషయంగా చెప్పి వదిలేరైనా దాని సాక్ష్యాలని, వివరాలని, తేదీలతో సహా తీసుకొస్తాడు. ఎంత అద్భుతమైన మనసు అనిపిస్తారు అన్నమాట ఆరుద్ర చరిత్ర చదివినప్పుడు. ఇలాంటి సందర్భాలని ఈ వ్యాసాల్లో దాదాపుగా వీటన్నిటిని ప్రస్తావించారు. ఇది చదువుతున్నప్పుడు నాకు ప్రజాశక్తి చరిత్ర చదువుతున్నట్టు కూడా అనిపించింది, కమ్యూనిస్ట్ పార్టీ చరిత్ర చదువుతున్నట్టు అనిపించింది. ఆయన ప్రజాశక్తితో ఎంత అనుబంధాన్ని కొనసాగించారు, ఆయన రచనలు ఎప్పుడెప్పుడు ప్రజాశక్తి పంపించారు అనేది చదివితే ఆయన ఎక్కడున్నా, ఆయన ఎక్కడో విశాఖపట్నం జిల్లాలో ఎస్రాయగారంలో పుట్టారు. ఆయన చదువు విజయనగరంలో నడిచింది. అప్పుడు ప్రముఖ రచయిత, మార్క్సిస్టు చాగంటి సోమయాజులు గారికి దగ్గరగా వెళ్ళాడు. ఆయన శిష్యర్కంలో, ఆయన సాన్నిహిత్యంలో ఈయన మార్క్సిజం పట్ల ఆకర్షితులయ్యాడు. విజయనగరంలో ఉండే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీస్కి వెళ్ళి ఆయన పుస్తకాలు చదువుకున్నారు. ఆ విధంగా ఆయన మార్క్సిజాన్ని అర్థం చేసుకున్నారు. తర్వాత ఆయన భారత వైమానిక దళంలో చేరారు. అక్కడి నుంచి కూడా ఎప్పుడెప్పుడు ఎవరెవరికి ఏ విషయాల మీద ఆయన ఉత్తరాలు రాశాడు, కమ్యూనిస్ట్ పార్టీని సమర్థిస్తూ, కమ్యూనిస్ట్ పార్టీ విధానాన్ని ఆయన ఫోకస్ చేస్తూ ఏం చెప్పాడో దీంట్లో చాలా వివరంగా రాశారు. ఆయన ఎక్కడో పాకిస్తాన్ బోర్డర్లో ఉన్నప్పుడు కూడా ఆయన ఉత్తరం రాస్తే, ప్రజాశక్తి మీద దాడి జరిగితే, ప్రజాశక్తిని మూసేస్తే, ప్రజాశక్తి నగరం ఉండే ప్రజాశక్తి మీద అత్యంత దారుణంగా ఆనాటి ప్రభుత్వం దాడి చేసినప్పుడు దాన్ని ఖండిస్తూ ఆయన రాసిన కవిత. అక్కడ నుంచి మిత్రులకు ఉత్తరం రాసినప్పుడు ఆయన కమ్యూనిస్ట్ గురించి మాట్లాడటం, కమ్యూనిస్ట్ పార్టీ గురించి మాట్లాడటం, మార్క్సిస్ట్ విధానం గురించి మాట్లాడటం, వీటన్నిటిని సోదాహరణంగా చాలా వివరంగా ఈ పుస్తకంలో రాశారు. ఈ కాలంలో కూడా ఇది పనికొచ్చే పుస్తకంగా అనిపించింది. ఇది సంకలనం, చాలా విలువైన సంకలనం ఇది. దీంట్లో రవి గారు ఆరుద్ర గారి సతీమణి రామలక్ష్మి గారితో చేసిన ఇంటర్వ్యూ కూడా ఉంది. అది అప్పట్లో ప్రస్థానం పత్రికలో ప్రస్తుతమైంది. ఇవన్నీ కలిపి ఈనాటి సాహిత్య ఉద్యమాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఏ విధంగా కలిసిమెలిసి ఉండాలి, కమ్యూనిస్ట్ మీద దాడి జరుగుతున్నప్పుడు లేదా మార్క్సిస్ట్ విధానం మీద దాడి జరుగుతున్నప్పుడు దీన్ని మనం కౌంటర్ చేయడానికి ఏమేమి చదవాలి, ఆరుద్ర జీవితం మనం చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఆయన కమ్యూనిజం వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడినప్పుడు దాన్ని కౌంటర్ చేయడం కోసం వాళ్ళకి సంబంధించిన సాహిత్యాన్ని, వాళ్ళకి సంబంధించిన పుస్తకాలని చాలా వివరంగా చదివిన విషయాలు కూడా దీంట్లో ప్రత్యేకించి పేర్కొన్నారు.
ఎన్నికలు 1952లో ఎన్నికలు ప్రకటించినప్పుడు 55 ఎన్నికలు జరిగినప్పుడు ఇలాంటి సందర్భాల్లో ఆరుద్ర కమ్యూనిస్ట్ పార్టీ విధానాన్ని సమర్థిస్తూ ఓట్లు పార్టీకి వేయమని అభ్యర్థిస్తూ ఆయన కవిత్వం రాసిందని కూడా ఈయన ప్రస్తావించాడు. ఈ విధంగా ఆరుద్రని మరింత దగ్గరగా అర్థం చేసుకోవడానికి, ఆయన కమ్యూనిస్ట్కి ఎంతో దగ్గర అర్థం చేసుకోవడానికి ఈ పుస్తకం బాగా ఉపయోగపడుతుంది. ఆరుద్ర ప్రజాశక్తికి ఎంత దగ్గరగా ఉన్నారో ఈ పుస్తకం చదివితే మనకి అర్థమవుతుంది. ఈ పుస్తకం ఆఖరిలో ఆరుద్ర రాసిన పుస్తకాలు ఆయన చేసిన కృషి కూడా రాశారు. ఇట్లా రవి గారు రాసిన ఇతర పుస్తకాలు వెనక కూడా పుస్తకాలు లిస్ట్ ఇచ్చారు. చాలా అంటే బహుముఖంగా చేసిన కృషి మనకి చాలా వివరంగా అర్థమవుతుంది. సినిమాలు, సినిమా పాటలు, చరిత్ర, పరిశోధన, కవిత్వం, కథలు, ఇవన్నీ ఆరుద్ర ఎలా రాశారో రవి గారి పుస్తకాలకు దాదాపు ఈ రోజు మనం 6 పుస్తకాలు ఆవిష్కరించుకున్నప్పటికీ రవి గారి పుస్తకాలు ఇప్పటికే దాదాపు 80 వరకు ప్రచురితమయ్యాయి. ఇంత గొప్ప కృషి చేసిన రవి గారికి మనసారా అభినందనలు తెలియజేస్తూ వారి ఆధ్వర్యాన్ని మేము నేర్చుకోవడానికి ఎక్కువ అవకాశం కల్పించినందుకు సంతోషపడుతూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇది 6 పుస్తకాలు మనం చాలా తక్కువ వ్యవధిలో మనం పరిచయం చేసుకున్నాం. కానీ మరి వ్యవధి తక్కువ అనేటువంటిది అనివార్యం. సభ అన్నాక మరి పుస్తకాలు 6 పుస్తకాలు అంటే ఆయన దగ్గర ఇంకా 60 రావాల్సినవి ఉన్నాయి. మరి అందుకని ఒక్కొక్కటి విడుదల చేస్తామంటే కష్టం. అందుకని ఇది చూసారా, బాహుబలి 1 సినిమా ఎలాగ ప్రశ్నతో ముగిసిందో ఇప్పుడు ఇది కూడా అంతే. రవి గారి పుస్తకాలు 2వ రౌండ్, తర్వాత 3వ రౌండ్ కూడా రాబోతున్నాయి. ఎప్పుడు ఎలాగా అనేటువంటిది వేచి చూడండి. ఈ రవి గారు ఆయన ప్రతిస్పందన చెప్పే ముందు వెనకాతల గాయకుడు రాబోయే పాటలు అంటే కొత్త పాటల మీద ఆయన చాలా ఎక్కువ స్పందిస్తున్నారు. ఆయనకు ఒక అవకాశం ఇవ్వకపోతే ఇక్కడ సమస్య వచ్చేలా ఉంది. కాబట్టి జగన్ గారికి ఈ పుస్తకం 56 పాటలు ఉండే దగ్గర అన్ని కోణాలని విభజించింది. నేనేమి పాటంతో పాడను, ఒక పల్లవిచ్చాను. ఆ ప్రత్యేక హోదా దాని మీద రాసిన పాట ఇది. కాకులెత్తుకెళ్ళిన ప్రత్యేక హోదా, కాకులెత్తుకెళ్ళిన ప్రత్యేక హోదా, ధర్మ మర్మ పోరాటం కాకి గోల కాదా. కాకులెత్తుకెళ్ళిన ప్రత్యేక హోదా, ధర్మ మర్మ పోరాటం కాకి గోల కాదా. హోదా కన్న మిన్న ప్యాకేజీ అన్న చంద్రన్న, హోదా కన్న మిన్న ప్యాకేజీ అన్న చంద్రన్న, ఎందుకింత కపట రీతి మిగిలి గుండు సున్నా. ఇంకా తర్వాత 2 ముచ్చాను. అయ్యా అందుకనే ఇప్పుడు ఎన్ని ప్రచారంలోకి వెళ్ళాల్సిన మతం మీద రాశారు. ఇంకోటి రాశారు ఇప్పుడు చూడండి, దొందే అంటే అర్థమైపోయి పాటికి మీకు. దొందే దొంగల పొందే, దొందే దొంగల పొందే, కార్పొరేట్లు కనివిందే రాష్ట్రానికి ఇబ్బందే. దొందే దొంగల పొందే. తెల్లవారి రాత్రి వరకు పరస్పరం తిట్లు, తెల్లవారి రాత్రి వరకు పరస్పరం తిట్లు, విధానాలు ఒకటైనా పెత్తనాల సిగపట్లు. దొంగలతో పొందు. అధికారం ప్రైవేటు ఇద్దరికి ఒకే రూటు, అధికారం ప్రైవేటు ఇద్దరికి ఒకే రూటు, భూములయ్య పలహారు మారనట్టి వ్యవహారం. దొంగలతో పొందు. ఉద్యమాలు పొడిగిట్టని ఉత్తుట్టి విన్యాసం, మౌలిక చట్టం మార్చని ఉపరితల ఉపన్యాసం. నడవని సైకిల్ ఒకటి, గాలి రాని ఫ్యాన్ ఒకటి, నడవని సైకిల్ ఒకటి, గాలి రాని ఫ్యాన్ ఒకటి, మోడీ కమలం జతలో సనాతనం పవనం ఒకటి. నడవని సైకిల్ ఒకటి, గాలి రాని ఫ్యాన్ ఒకటి, మోడీ కమలం జతలో సనాతనం పవనం ఒకటి,
వీటన్నిటి తోసిపుచ్చు ప్రత్యామ్నాయం మేటి దొందే దొంగలు. ఇది మంచి ఇంకా పెట్టుకోవాలి. నేను ఇప్పుడు ఏదో ఆశగా పాడుతున్నాను చూసి అంతే తప్ప దీనికి ఇంకా సంగీతం దీనికి కొంచెం ఏడైతే అద్భుతాలు ఉంటుంది. మతమేదైనా అమ్మ ఒక్కటే, కులమేదైనా నేల ఒక్కటే, రంగేదైనా రక్తం ఒక్కటే, రాజవనైనా రాజ్యం ఒక్కటే. భారతీయులం అంత భారతీయులం, భారతీయులం మనమంతా భారతీయులం. హిందూ ముస్లిం క్రైస్తవ జైనులు బౌద్ధ సిక్కు పార్సీ యోధులు మతమే ఎరుగని ఆదివాసులు పీడన నలిగిన దళిత బిడ్డలు. మతమేదైనా అమ్మ ఒక్కటే, కులమేదైనా నేల ఒక్కటే. ఇప్పుడు సమధర్మం సనాతన ధర్మం అంటున్నారు కదా, ఇది కూడా సమధర్మ తత్వం ఇది కనరండయ్యా, సత్యాల సారమే తెలియండయ్యా. సమధర్మ తత్వం ఇది కనరండయ్యా, సత్యాల సారమే తెలియండయ్యా. దేహాలు వేరైన దేవుడొక్కట బాబు, దేహాలు వేరైన దేవుడొక్కట బాబు, వేదాల ఘోష ఇది అరయండయ్యా. సమధర్మ తత్వం ఇది కనరండయ్యా, సత్యాల సారమే తెలియండయ్యా. సాటి మనిషికి చేవ ముక్తికే ఘనతోమ, సాటి మనిషికి సేవ ముక్తికే ఘనతోమ. తరతమ్ముల బోధ వినరండయ్యా, తరతమ్ముల బోధ వినరండయ్యా. సమధర్మ తత్వం ఇది కనరండయ్యా, సత్యాల సారమే తెలియండయ్యా. జీవుడికి దేవుడికి మధ్యలో జొరబడి మాయదారుల మర్మమిరదండయ్యా. జీవుడికి దేవుడికి మధ్యలో జొరబడి మాయదారుల మర్మమిరదండయ్యా. జీవుడే దేవుడు దేవుడే జీవుడు బ్రహ్మ మార్గముడే వెలిగిందయ్యా. జీవుడే దేవుడు దేవుడే జీవుడు బ్రహ్మ మార్గం అదే వెలిగిందయ్యా. సమధర్మ తత్వమిది కనరండయ్యా, సత్యాల సారమే తెలియండయ్యా. చిత్తశుద్ధితో నిత్య సేవలే చేయంగా దివ్య జ్ఞానం మధ్య కలిగేనయ్యా. మలినాలు దాచుకొని మంత్రాలు చదివిన, మలినాలు దాచుకొని మంత్రాలు చదివిన పరమార్థమే విధిని దక్కేనయ్యా. పరమార్థమే విధిని దక్కేనయ్యా. కామాన్ని హింసించు మూఢత్వమే వదిలి మనసుతో ధ్యానమే చెయ్యండయ్యా. సమధర్మ తత్వమిది కనరండయ్యా, సత్యాల సారమే వినరండయ్యా. స్వామి కోసమే. తర్వాత లాస్ట్ది అది ఇప్పుడు మనకి చాలా చోట్ల బాలోత్సవాలు పెడుతున్నాం ఇప్పుడు. ఇది ఎప్పుడో మధు విద్యాలయం అప్పుడు రాశారు ఒకటి, చిట్టి పొట్టి నేస్తాలం చిరుమూల సబడి అని చెప్పి. చిట్టి పొట్టి నేస్తాలం చిరుమూల సౌబడులం, చిట్టి పొట్టి నేస్తాలం కన్న వాళ్లకు కంటి పాపలు, బళ్ళో టీచరు చిట్టి శిష్యులం, పెద్దవాళ్లకు ముత్తు మూటలు, ప్రకృతి శోభకు ప్రతిబింబాలం. చిట్టి పొట్టి నేస్తాలం చిరుమూవల సౌబడులం. మానవులంతా ఒకటని అంటాం, మనలో కలతలు వద్దని చెబుతాం, సాటి వారికి సాయం చేస్తాం, సోదర భావం చాటి చెప్పుతాం. చిట్టి పొట్టి నేస్తాలం చిరుమూవల సౌబడులం, చిట్టి పొట్టి నేస్తాలం. ఇలా దీనికి అప్పుడు ప్రచారం చేయాల్సిన పాటలు అద్భుతంగా ఉన్నాయి. దీని మీద ప్రజానాట్మెంట్లో కూడా ఒక నిర్ణయం తీసుకుని పెద్ద ఎత్తున చేస్తే తప్ప ఇది ప్రచారంలోకి వెళ్ళవు. ఇంత మంచి పాటలు రాసి ప్రజాగానం, అది ప్రజాగానం అన్నారు కానీ ఆ రవికిరణాలాగా ఉండే ఈ పాటలన్నీ కూడా దూసుకుపోతాయి అన్నమాట. అందుకు వారికి మరింత కృతజ్ఞతలు. అలాగే ఈ అవకాశాన్ని నాకు కల్పించినటువంటి బాధ్యులకి ధన్యవాదాలు చెబుతూ సెలవు తీసుకుంటాను.
జగన్ గారికి ధన్యవాదాలు. ఇప్పుడు మీరందరూ ఎదురు చూస్తున్న రవి గారి ప్రతిస్పందన మనం విందాం. ఇప్పుడు ఏం మాట్లాడినా అది ప్రతిస్పందనలా కాకుండా అతిస్పందనలాగా ఉండే అవకాశం కొంచెం ఎక్కువగా ఉంది. ఎందుకంటే మిత్రులందరూ చాలా సహృదయంతో చాలా విషయాలు చెప్పారు. వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. నిజంగా ఒక 100-120 పుస్తకాలు ఇప్పటికీ వేసి ఉంటాం. ఒకసారి ఒక మిత్రుడు నాకు శ్రీకాకుళం నుంచి ఉత్తరం రాసిన ప్రతి అక్షరం అచ్చయ్యే అవకాశం చాలా కొద్ది మందికి ఉంటుంది. అలా పొందిన కొద్ది వాళ్ళ అదృష్టవంతుల్లో మీరు ఒకరిని రాశాడు. అది అభినందన అభిశంసన నాకు నిజంగా పూర్తిగా అర్థం కాలేదు. నిజంగా ఆయన అనుకున్నట్టు అన్ని అచ్చయ్యని కూడా కాదు. నిజానికి చాలా పుస్తకం రాసినవి అవసరం కొద్ది. అసలు పత్రికల కార్ఖానాల్లోనే మనం ఉన్నాం కాబట్టి 1977లో విజయవాడకు వచ్చాను. అప్పటి నుంచి ఉన్నవాడు విశ్వేశ్వరరావు అనే ఒక మనిషి వెనుకున్నాడు. మొన్న 75వ జన్మదినం జరుపుకున్నాడు. మిగిలిన వాళ్ళంతా దశల వారీగా ఇదిగో మిత్రులందరూ చెప్పినట్టు 77లో కాలేజీలో చదువు పూర్తి చేసుకొని ఉస్మానియా కాలేజీలో వచ్చాను. ఇంకంతే. అక్కడి నుంచి ఇంకా మళ్ళీ ఇందాక మోహన్ ప్రత్యేకించి నిజమే నాన్నగారి మార్గంలో ఉంది. నేను వెళ్ళిన తర్వాత ఉండేట్టుగా ఉండే వెళ్ళాలి, లేకపోతే లేదన్నాడు ఆయన. రైట్ అనుకున్నాం, రైట్ పాత అనుకున్నాం. జరుగుతోంది. ఇక్కడ మహామహులు కలిశారు, వాళ్ళ పాటలు నడిచాము, చేసింది ఓకే. అదొక దాని గురించి ఇప్పుడు అందరూ చెప్పిన తర్వాత మళ్ళీ చెప్పక్కర్లేదు. ఎటు తిరిగి రోజు మీరు చూస్తూ వింటూ ఉంటారు కాబట్టి అనేక సందర్భాల్లో మళ్ళీ మనం కలుసుకుంటాం. మిత్రులను నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఒకటైతే తప్పకుండా చెప్పాలి, నా పక్కన కూర్చున్న అధ్యక్షులు శర్మ గారు ఈ కార్యక్రమం జరగడానికి ముఖ్యమైనటువంటి పాత్ర వారు వహించారు. వారికి నేను ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే 2015 నుంచి అదిగా మిత్రుడు వరప్రసాద్ వెనుకున్నాడు, ఉషా వెళ్ళిపోయినట్టు అప్పటి నుంచి రకరకాల రూపాలు లక్ష్మయ్య ఇది రావాలి అనుకుంటూ అలా ఆడిపోతూ వచ్చింది. అక్కడ నడుస్తూ అవి ఉన్నాయి. సో ఇప్పుడు ఏదైనా పట్టుబట్టి ఇవి తీసుకొని రావాలి, ఒక్కొక్క ఏకోన్ముఖంగా ప్రచురించాలని ఒక దృఢ సంకల్పంతో కామ్రేడ్స్ అందరూ పనిచేశారు. అందువల్ల ఈ పుస్తకాలు వచ్చాయి. గిరిధర్ కూడా చాలా మంచి ముఖ చిత్రాలు 1-2 సార్లు మార్చినా కానీ ఆయన చేశారు. ఇవి నేను రాజకీయంగా రాసిన విషయాలు చాలా తక్కువ. ఇవి ఎప్పుడైనా పనికొచ్చే పుస్తకాలు అంటే ఈ రౌండ్లో తీసుకొచ్చాను. రాజకీయంగా రాసినవి, సిద్ధాంతపరమైనవి, సోషల్ మీద రాసినవి, ప్రాంతీయ పార్టీల మీద, మతతత్వం మీద, అవన్నీ ఇంకా ఒకటైతే సూత్రం పెట్టుకున్నాను. నేను ఎప్పుడు పెట్టుకుంటాను, అవుట్ ఆఫ్ డేట్ అయినవి, అవసరం లేనివి కేవలం రాశాను కాబట్టి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏది ఒకవేళ వేసినా దాన్ని మళ్ళీ తగిన ముందు మాట ఏదో రాసి దాన్ని రిలవెన్స్, సంబద్ధత, ఇప్పుడు ప్రాసంగికత అంటున్నారు. ప్రాసంగికత అనే పదం నాకు అది ప్రాధాన్యత ఉంది ఇప్పటికీ అనుకుంటే అది చేయటమే జరుగుతుంది. అందరూ బాగా వీటినన్నింటినీ చూసి మిత్రులందరూ కూడా చెప్పారు. అయితే ఈ రంగంలో చాలా ఎక్కువగా పనిచేయాల్సి ఉంటుందని మటుకు నేను అనుకుంటున్నాను. ఇప్పటికీ వారు అన్నారు ఎక్కువగా ప్రతిస్పందన చెప్పాడు. ఇక్కడ ఉన్న వాళ్లకు వెళ్ళగా ఇంకా ఓపికగా మిగిలి వింటున్న మిత్రులందరికీ కూడా నేను ప్రత్యేకించి ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను. భవిష్యత్తులో ఈ రంగంలో మనం ఎక్కువగా కృషి చేయాల్సి ఉంటుంది. భావాత్మకమైన శత్రువు లెనిన్ అంటాడు, ఇది చాలా భయంకరమైన పోరాటం, తీవ్రమైన పోరాటం ఎక్కడ జరుగుతుందంటే సైద్ధాంతిక రంగంలో జరుగుతుంది. అది ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అనేవాడు అల్లు అర్జున్తో సినిమా తీయాలనుకుని అది మానేసి జూనియర్ కాదు ఇప్పుడు ఆయన కూడా ఎన్టీఆర్తో సినిమా తీస్తారు అని ఇప్పుడు కథ. నేను ఆ రైటర్ని అడిగా ఎందుకు మారారంటే ఆయన ఈ సినిమా తీస్తుంటే ఇంత లోపల అట్లీ అనేవాడి దగ్గర నుంచి అవకాశం వచ్చింది, అందుకని అక్కడికి పోయాడు. ఎందుకు పోయాడంటే ఎట్లాగో ఈ సినిమా కథ రావడానికి ఇంకొక ఏడాది పట్టేటట్టుగా ఉందంట. ఏడాది వేస్ట్ ఎందుకు, ఇంత లోపల అట్లీతో హిట్ కొట్టి వస్తాను ఆయన అటు పోయాడు. ఆయన అటు పోయాడు కదా, మళ్ళీ ఆయన మీద నమ్ముకొని ఉంటుంది కానీ వీళ్ళు ఈ సినిమా ఏంటి ఇంతకు అంటే గాడ్ ఆఫ్ వార్, కార్తికేయుని ఆధారం చేసుకుని ఈ సినిమా. అంటే ఏ కథ తీసినా కానీ ఒక ముక్కలో చెప్పాలంటే గతంలో మనం మాయాబజార్లు ఇవన్నీ చూస్తాం, వాటన్నిటిలో దైవాన్ని మానవీకరించడం, పురాణాలను సాంఘిక పరంగా చెప్పడం మనం చూస్తాం. లేకపోతే కృష్ణుడు, ఘటోత్కచుడు అవన్నీ ఆ భాషే వేరు. అది దైవం మానవ రూపంలో అవతరించు ప్రతిగా ఆ పద్ధతిలో వాడు. ఇప్పుడేంటి మానవుడి కథను దైవీకరించడం, ఇవి నవీన పురాణాలు.
ఇవి హైటెక్ పురాణాలు. ఈ పురాణాలకు నేపథ్యంలో ఈ కవితలో ఒక కవిత ఉంది, మోడం అని. మోడం అంటే మామూలు రాయలసీమలో మబ్బు, మోడము, మూఢము, మూఢత్వము అని అలా వచ్చింది. సో ఇప్పుడు అదృష్టవశాత్తు మన ప్రధానమంత్రి కూడా మోడీ, మోడం ఈ పదాల మధ్య ఉన్న సంబంధం మనం చాలా తేలిగ్గా చూసుకోవచ్చు కదా. కాబట్టి ఈ నేపథ్యంలో ఇలాంటివన్నీ వస్తున్నాయి, ఇంకా అనేక రూపాల్లో వస్తున్నాయి. వీటిని ఎదుర్కోవటం ఒక భాగం అయితే, ఈ ఎదుర్కోవాల్సిన వాళ్ళు ఆ ఎదుర్కోవాల్సిన దాన్ని మొదలుపెట్టి మన తెలుగులో ఒక మొదటి సామెత ఉంది, పెట్టడం ఎట్లాగ పెట్టదు, పెట్టే అమ్మ కూడా ఏమొచ్చిందని అంటారు అని. సో అసలు వాళ్ళు వదిలేసి వామపక్షాలు లేదా వామపక్షాలు చేసే పని వీటి మీద ఫోకస్ చేసేవాళ్ళు ఎప్పుడో ఇదొక శక్తి. కాబట్టి నేను అనుకోవడం సాహితీ శ్రవంతి చేసింది కానీ ఈ పుస్తకాలు తేవడం ద్వారా శర్మ గారు కానీ లేకపోతే ప్రజాశక్తి బుక్ హౌస్ కానీ, అంటే మీరు ఎడిటర్, సో అంతకుముందు నేను ఉన్నాను అనుకోండి, మిత్రులందరూ ఉన్నారు. ప్రజాశక్తి బుక్ హౌస్ కానీ ప్రజాశక్తి సంస్థ కానీ కోరుకుంటుంది, సాహితీ శ్రవంతి కూడా కృషి చేసింది, ఒక విస్తృతమైన విశాలమైన ప్రగతిశీల భావజాలాన్ని ప్రతిధ్వనింపజేసే ఒక ప్రయత్నం మళ్ళీ జరగాలి. అది ఇది ఎప్పటికప్పుడు మళ్ళీ పునః ఆరుద్ర ఈ కవితలో ఒకటి రాశాడు, పునః ప్రస్థానం అని రాశాడు. శ్రీశ్రీకి ఆరుద్రకు మధ్యలో చాలా సమస్యలు ఉంటాయని చెప్తారు, కానీ ఆరుద్ర సోషలిస్ట్ దేశాలు విచ్ఛిన్నమయ్యాక పునః ప్రస్థానం అని రాశాడు. మనం మనీ ప్రపంచం గెలిచిందా, మతి భ్రమించిన అతిరథులంతా గతి తర్కాన్ని తిడతారా? ఇక మతి భ్రమించిన అతిరథుల్లాగా ఆ గతి తర్కాన్ని తిట్టడం కాదు, ఈ గతి తప్పినటువంటి రాజకీయాన్ని సమాజాన్ని మళ్ళీ మనం సరైన మార్గంలో పెట్టాలంటే 1000 చేతులు కలపండి అన్నప్పుడు ఏదో ఉన్నట్టుగా 1000 చేతులు కలిపి 1000 గొంతులు వినిపించి ముందుకు తీసుకోవాలంటే సర్వశక్తులు కూడా తీసుకోవాల్సి ఉంటుంది, ప్రతి వాళ్ళు కూడా చేయి కలపాల్సి ఉంటుంది. బహుశా ఈ పుస్తకాలు ఇంకా ఇటువంటి రాబోయే అనేకమైన రచనలు, మన కవిత్వాలు, మన పాటలు, రచనలు అన్నీ కూడా మీడియా ద్వారా జరిగే కృషి, ఇదంతా కూడా అంటే ఒక లక్ష్య సాధనకు, ఒక పునర్వికాసానికి, ఒక పునః ప్రతిజ్ఞకు, లేదా ఆరుద్ర చెప్పిన శ్రీ పదాల్లో ఆరుద్ర చెప్పిన పునః ప్రస్థానానికి, అలాంటి ఒక పునః ప్రస్థానానికి దారి తీస్తే చాలా సంతోషించవచ్చు. దానికోసం ఒక క్రమ పద్ధతిలో ఈ పుస్తకాలను తీర్చిదిద్ది వీటికి 1-2 సార్లు పుస్తకం తేవడం అంటే దానికి చాలా ప్రసవవేదన ఉంటుంది. ఇందాక మా మిత్రుడు అన్నాడు, అది ఒక్కటి జవాబు చెప్తాను. తల్లిని గురించి చెప్పలేదు, నిజమే, తల్లి కదా. శ్రీశ్రీ అమ్మ దగ్గర నుంచి నేను ఇందులో ఒక చరణం రాశాను, నువ్వు తప్పించుకు తిరిగితే ధన్యం అంటావు, నేను నొప్పి కలిగిన స్తన్యం ఇస్తాను. తల్లి అది, నువ్వు తప్పించుకు తిరిగితే ధన్యం అంటావు, నేను నొప్పినైనా భరించి స్తన్యం ఇస్తానంటే ఇంతకంటే ఇంకా తల్లికి ఇంకేమీ విమర్శకు నాకే సమాధానం కాదు. కవిత జనని రస అదంటే అడుగు శ్రీశ్రీ కవిత ఇదంతా చెప్పేటప్పుడు తల్లి, గోర్కి రచన పేరు తల్లి, పల్లెటూరులో తల్లికి ఏదో పాడుకలలో పేరు కదిలిందన్నప్పుడు తల్లి. అసలు అమ్మ అనేదానికి ప్రత్యేకమైన అస్తిత్వం లేదు, అసలు అరుణ పతాకమే అమ్మ ఆశయం చిరంజీవి అలా నడిపిస్తూనే ఉంటుంది. ఈ కవిత్వానికి నా ట్యాగ్ లైన్ అదే ఒక నిఖిలేశ్వర్ అయితే అదే ముందు మాట పెడతాను, ఆశయం చిరంజీవి అలా నడిపిస్తూ ఉంటుంది. మనుషులు మారినా, పరిస్థితులు మారినా, బదిలీలు, మార్పులు, కుదుపులు ఎన్ని జరిగినా ఈ ఆశయాల బాటలో ముందుకు పోవడం, ఇందాక మిత్రుడు పాడినట్టుగా కనుమూసిన వీరులు అందులో చివరి చిహ్నం ఉంటుంది. భౌతికంగా కనుమరుగైన అమరమైన ఆశయధనులు అనునిత్యం అగుపిస్తారు, ఉత్తేజం అందిస్తారు. కార్మికుల్లో, కర్షకుల్లో, కోట్ల పీడిత జనశ్రేణిలో మీ రూపం చూస్తూ ఉంటాం, విప్లవ సందేశం వింటాం. కార్మికుల్లో, కర్షకుల్లో, కోట్ల పీడిత జనశ్రేణిలో మీ రూపం కంటూ ఉంటాం, విప్లవ సందేశం వింటాం. సో అలాంటి విప్లవ సందేశంతో, ఒక విశాలమైన భావాలతో ఈనాడు ఉన్నటువంటి సవాళ్ళను ఎదుర్కోవడానికి సిద్ధం కావడం తప్ప వెనక్కు తగ్గేది లేదు. సజీవంగా ఉంది. దీని అంతటి ఆశయ పథంలో అభ్యుదయ భావజాలం లేదా ప్రగతిశీల చైతన్యం సజీవంగా ఉంటుంది. ఎందుకంటే ఆశయం చిరంజీవి
చివరి లైన్ కోట్ కూడా ఉంటుంది, మధ్యలో ఆపకండి నన్ను, చాలా దూరం పోవాలి అని. చాలా యుద్ధాలు గెలిచాను, బయట భేరీ మోగుతూనే ఉంది. చాలా యుద్ధాలు గెలిచాను నేను, కానీ బయట భేరీ మోగుతూనే ఉంది. మనకు భేరీ మోగుతూనే ఉంది అక్కడ. ఆ భేరీని ఎదుర్కోవాలి, మళ్ళీ ఆ యుద్ధాన్ని తట్టుకోవడానికి సిద్ధం కావాలి. ఆ దిశలో ఇదొక చిన్న ప్రయత్నం, ఒక పని నేను చేశాను. దీనికోసం అక్కడి నుంచి వచ్చిన మూర్తి గారికి, ఈ సభలో పాల్గొన్న అందరూ అనేక దశలో సహచరులుగా పనిచేసిన వాళ్ళు. నేను వాస్తవాన్ని ఇప్పుడు సెంటిమెంటల్ ప్రసంగం చేయదలుచుకోలేదు, కొంచెం విమర్శనాత్మకంగా మాట్లాడే రాసే అలవాటు కూడా ఉంది. హరిపురుషోత్తమరావు గారని ఇది ఒక మాట చెప్తాను శర్మ గారు, ఇన్ని పుస్తకాలు ఇంత తొందరగా ముగించడం శర్మ గారి వల్ల అయిందని నేను నమ్ముతున్నా మనస్ఫూర్తిగా. హరిపురుషోత్తమరావు గారిని ఆయన ఉండేవాడు, ఆయన ఎక్కడ అంత కుదురు, మా దగ్గర ఒక 2 ఏళ్ళు ఉన్నాడు కుదురుగా. చాలా అరుదైన విషయం. కుదురుగా అంటే వేరే కాదు, ఆయన సంచార జీవి అంతే. సో వరవరరావు గారు అప్పుడు అన్నాడు, ప్రజాశక్తి సభలో ఇరుక్కుపోయాడు అని ఒక మాట రాశాడు. ఎవరు ఇరుక్కుపోవడాలు ఏం లేవు, ఇష్టంగా ఆయనకు ఉంది, మా దగ్గర కూడా ఉన్నాడు. ఆయనకు పాపం అల్జీమర్స్ వచ్చి జ్ఞాపక శక్తి పోయింది. సో ఆయన వెళ్ళి అందరూ ఈ జ్ఞాపక శక్తి పోయిన వాళ్ళను, వెళ్ళిన వాళ్ళు నేనెవరు, ఆమె ఎవరు ఇట్లా అడుగుతుంటారు కదా. ఆయనకు కూడా బాగా విసుగు వచ్చింది. నేను కూడా వెళ్ళాను, లక్ష్మయ్య కూడా ఉన్నాడు, శ్రీనివాస్ ఇంకా అందరు ఉన్నారు. ఈయనెవరు అని అడిగారు, పేరు ఆయన గుర్తు రాలేదు. అదేలేవయ్యా ప్రజాసేవ, మార్క్సిస్ట్ పార్టీ ప్రజాశక్తి ఏంటరు అన్నాడు. అందరితో తగాదు పెట్టుకుంటుంటాడు అన్నాడు. చివరి మాట నన్ను ఐడెంటిఫై చేయడానికి ఆయన చివరిలో ఇచ్చిన ట్యాగ్ లైన్ ఏంటంటే మార్క్సిస్ట్ ప్రజాశక్తి అని అందరితో అంటే అందరి మీద కొంత విమర్శ చేస్తుంటాను. ఎవరినైనా నేను భలే మాట్లాడే సత్యాజీ అని చెప్తే పర్వాలేదు చెప్పండి అంటారు. అంటే ఖచ్చితంగా దాని మీద ఏదో ఒక విమర్శ ఉంటుంది, ఒక వ్యాఖ్య ఉంటుంది. ఈ మనిషి అనేవాడు మామూలుగా వదిలిపెట్టాడని ఒక భావం. లైసెన్స్ ఇచ్చింది నాకు తెలుగు సమాజం కానీ, ప్రగతిశీల సమాజం కానీ దానికి లైసెన్స్ ఇచ్చింది. నాకు తెలిసి నేను ఆ లైసెన్స్ ఎప్పుడు దుర్వినియోగం చేయలేదు. వివిధ కోణాలు, వివిధ సందర్భాలు చెప్పడం. ఆయన మహాప్రస్థానం సర్ఫింగ్ సైడ్ లో వేసాడు, వేస్తే ఆయన ఎందుకు తిట్టడం, నీకు ఇష్టమైతే నువ్వు కొను, లేకపోతే లేదు. అన్నిటికంటే ఇందులో ఒకటి ఉంటుంది, ఒప్పులో తప్పులో చేసేవాళ్ళు మనగాళ్ళు గట్టున కూర్చొని విసరకండి రాళ్ళు. ఇందులో మొదటి 2వ కవిత ఎక్కడ ఉంది, ఒప్పులో తప్పులో. మళ్ళీ దాన్ని కూడా మార్చేది, ఒప్పులో అని రాయడం కాదు, తప్పులో. ఒప్పు చేయాలి, తప్పుడు జరగవచ్చు. ఒప్పులో తప్పులో చేసేవాళ్ళు మనగాళ్ళు గట్టున కూర్చొని విసరకండి రాళ్ళు అని. కాబట్టి మనం విపిషన్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నన్ను ఎందుకు ఊరికి డిస్టర్బ్ చేస్తారు, నా దగ్గర ఏమీ లేదు, నేను ధూళి మాత్రమే పోగు చేసుకున్నాను, నన్ను డిస్టర్బ్ చేస్తే ఈ దుమ్ము వచ్చి మీ మీద పడుతుంది అన్నాడు. విపిషన్ ఒక మాట అన్నాడు. చాలా మంది అలాగే అన్నారు. కాబట్టి వినయంగా ఉండటము, ఇప్పుడున్న తీవ్రమైన సవాళ్ళను మనం గుర్తించటము, దాన్ని ఎదుర్కోవడానికి ముందుకు పోవటము, 2 కొలబద్దలు. ఒకటి సాహిత్యమైన, కవిత్వమైన, విమర్శ ఏదైనా ప్రజలకు అందుబాటులో ఉండేంత సులభంగా, సునిశ్చితంగా చెప్పడానికి ప్రయత్నం చేయాలి. తెలియనివి మనం తెలుసుకోవాలి. ఈ సమాజంలో మిగిలిన అన్ని విషయాలకే జ్ఞానం కూడా కొంతమంది సొత్తు, ఇలా ఉంటేనే జ్ఞానం, ఇలా రాస్తేనే జ్ఞానం అని శాసిస్తారు. దాన్ని మనం ఛేదించాలి. దాన్ని ఛేదించడానికే కదా ప్రజానాట్యం వల్ల కళను, కవిత్వాన్ని నగరంలోంచి రచ్చపట్టులోకి తెప్పించామని చెప్పింది అందుకోసమే కదా. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇది అన్న కాదు, ఇది మొదటిది. 2వది, ఈ పని చేయడానికి ఇప్పుడు ఐకమత్యంగా ఉండటం, కలిసిమెలిసి నడవటం, ఒకరి పొరపాట్లు ఉంటే ఒకరు సవరించుకోవచ్చు, అలా చేయటం చాలా అవసరమని. ఆ దిశలో తప్పకుండా సజీవం అన్నది కేవలం, సజీవం అనే పేరు అంత బాగాలేదని మోహన్ అన్నాక సరే ఆ కవిత కూడా దాంట్లో ఉంది, కానీ సజీవం అనే కాన్సెప్ట్ నాకు ఇంకా బలపడింది. సజీవం 2 గురించి కూడా నేను ఆలోచిస్తున్నాను. సజీవం 2 అనేది ఇప్పుడు ఉన్నదానికంటే కూడా మోహన్ కోసం కాదు, ఊరికే ప్రస్తావన అనేది. ఇప్పుడు అంటే అన్ని సీక్వెన్సులు కదా. సో తప్పకుండా సజీవం 2లో ప్రగతిశీల శక్తులు వీటి పాత్ర మరుగుపరచబడుతూ ఉంది. రాబోయే రోజులు అవన్నీ కూడా బయటకు వస్తాయి. ఇప్పుడు మనం 1950 ఎన్నికల ఈ పుస్తకానికి కూడా ఆశయపథం అన్నది ఇది మటుకు గతంలో రాసింది, ఒక చాప్టర్ యాడ్ చేశాను. ఈ ఆశయపథం అనే దానికి అపూర్వ విజయం అనే ఒక ట్యాబ్ కూడా జత చేశాను. అంటే ఆశయపథం
త్యాగాలు చేసాం, ప్రాణాలు ఇచ్చాం, ఇదంతా. అంతేకాదు విజయాలు కూడా సాధించాం కదా. ఈ విజయాలు సాధించింది, మార్పులు తెచ్చింది, కొత్త శక్తులు తెచ్చింది కాకుండా వీళ్ళందరూ మంచి మాటలు చెప్తుంటారు, వీళ్ళందరూ ఏదో త్యాగాలు అంటుంటారు. అంతేగాని చేసినవి, సాధించినవి చాలా ఉన్నాయి అనే అంశాన్ని కూడా వాస్తవికంగా చెప్పుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. గంగినేని వెంకటేశ్వరరావు అందులో అంటాడు, జీవితం అసిధారా వ్రతం, నూరు పోగు మీద సాము అని. తర్వాత ఒళ్ళు నెత్తురు పుండైందా, తూలి పడబోతున్నావేం కామ్రేడ్ ఎర్రజెండా చిన్నబుచ్చుకోదా, తూలి పడబోతున్నావేం కామ్రేడ్ ఎర్రజెండా చిన్నబుచ్చుకోదా అంటాడు చదివేటప్పుడు. సో ఎర్రజెండా చిన్నబుచ్చుకోదు, సజీవంగా అలా వందనాలు వెనక్కు ఓ ఎర్ర జెండా, ఎగరాలి నీవెప్పుడు మాకలను పండ, ఆకాశ వీధిలో అమరమై వేలు. అంటే ఎప్పటికి కూడా అలా ఉండాలి, ఆ దిశలో అందరూ కూడా ఇవన్నీ ఉన్నాయి. మళ్ళీ వాళ్ళు మాత్రం నిలబడుతున్నాము అంటే ఈ ఉద్యమంలో భాగంగా ఈ స్ఫూర్తితో జరిగిన పని. ఇక్కడ ప్రత్యేకించి ప్రజాశక్తి, ఈ ప్రాంగణం, అవన్నీ చాలా వరకు ఇక్కడే జరిగాయి. ఇంకా జరగాల్సింది కూడా చాలా ఉంది. తప్పకుండా దానికి శక్తి కొద్ది కృషి చేస్తానని, మీ అందరూ కూడా దానికి సహకరించాలని, ఈ వీటిలో కూడా ఏమైనా లోపాలు చెప్తే తప్పకుండా భవిష్యత్తులో వాటిని కూడా దిద్దుకోవడానికి కూడా సిద్ధంగా ఉంటానని చెప్తూ సెలవు తీసుకుంటాను. దీనికి సహకరించిన ప్రతి వాళ్ళకు కూడా, మన బుక్ హౌస్ మిత్రులకు, ప్రజాశక్తికి, అలాగే చిత్రకారులకు, ఒక్క టైటిల్ మనకు గిరిధరతో పాటు వేరే మిత్రులు కూడా ప్రత్యేకంగా చేశారు. వారందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తున్నాను. నమస్కారం. వందన సమర్పణ లక్ష్మయ్య ఇస్తారు, దాంతో ముగుస్తుంది. ఈ సభకి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి రామచంద్రమూర్తి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అట్లాగే రవి గారు మొత్తం 74 పుస్తకాలు, 80 పుస్తకాలు రాశారు. అందులో 6 పుస్తకాలు వేసాం, మిగతా కూడా తప్పనిసరిగా వేస్తాం. ఆయన భవిష్యత్తులో కూడా రాయాల్సినవి చాలా అండి. అందుకని రవి గారికి ఆయన ప్రజాశక్తి బుక్ ఎడిటరు, ప్రజాశక్తి ఎడిటరు, సాహితీ శ్రవంతి, మొత్తం ఈ సాంస్కృతిక రంగంలో ఉన్నటువంటి గొప్ప వ్యక్తుల్లో ఆంధ్ర రాష్ట్రంలో కలిపల్లి గారు ఒకరు. భవిష్యత్తులో కూడా ఆయన పుస్తకాలు వేస్తామని తెలియజేస్తూ, ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, తర్వాత అధ్యక్షత వహించినటువంటి ప్రజాశక్తి బుక్ ఎడిటర్ శర్మ గారికి, ఈ పుస్తకాల ఆవిష్కరణకు వచ్చినటువంటి ప్రజాశక్తి ఎడిటర్ తులసిదాస్ గారు, ఖమ్మం నుంచి వచ్చినటువంటి ఆనందాచారి గారు, కర్నూలు నుంచి వచ్చినటువంటి సాహితీ శ్రవంతి అధ్యక్షులు, ఆయన హైదరాబాద్ నుంచి వచ్చారు. ఓకే. మోహన్ గారు, ప్రజాశక్తి సత్యార్థి గారు, అట్లా జగన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ సభను చెప్పడానికి మీరందరూ వచ్చి చెప్పడానికి చేసినందుకు మరీ ధన్యవాదాలు తెలియజేస్తూ సభ ముగిస్తూ తెలియజేస్తున్నాం.